చలో ఆఫీసు బెల్లందూర్. నాకు వీకెండ్స్ ఆఫీస్ ఉంటుంది. అవునా? ఓకే. అంటే అలా కరెక్ట్గా కాదు, కొన్ని సార్లు అలా ఉంటుంది. ఓకే, మనం మేమని కదండి, మేమని ఎందాక చూసాం. మేమని జస్ట్ ఇంట్రడక్షన్ చెప్పారా? ఓకే, సంతోష్ గారు వచ్చారా? సంతోష్ లేట్గా వస్తున్నాడు, మనం కంటిన్యూ చేయమన్నాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే ఓకే. మేమని ఇన్స్టాల్ చేశారండి? ఏమైనా ఎర్రర్స్ కానీ ఏమైనా వచ్చాయా? యాక్చువల్ చేయలేదు, చేస్తా ఈరోజు. చేయలేదు అది ఈరోజు, నేను కూడా ఈరోజు అది ఫస్ట్ జావా ఇన్స్టాల్ చేసి నెక్స్ట్ మేవన్ ఇన్స్టాల్ చేయాలి కదా? అవునవును, ఫస్ట్ జావా కావాలి. జావా ఎక్కడ దొరుకుతుంది మన అంతా? అది లాస్ట్ వీడియోలో ఉంది కదా, నేను ఆ వీడియో చూసుకుంటాను. జస్ట్ వరాకిల్ మెయిన్ పేజ్లోకి వెళ్ళిపోతే సరిపోదు. వరాకిల్ జావా డౌన్లోడ్ అని కొట్టండి, మనకి లింక్ అదే వస్తుంది, ఫస్ట్ లింకే వస్తుంది. ఓకే ఓకే అండి. యా, నిన్న ఆర్టిఫాక్ట్స్ ఇవన్నీ చూసాం కదా. ఓకే, ప్రాక్టికల్గా వెళ్దాం మనం. వాడేది గిట్టే కదా అది? యా అండి, గిట్టే. ఓకే, ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. అదర్వైజ్ ఓకే అండి, మనం ఒక శాంపుల్ ప్రాజెక్ట్ చేద్దాము. శాంపుల్ ప్రాజెక్ట్ చేస్తే మనకు ఫైల్స్ అని ఇన్పుట్ ఫైల్స్ అని వస్తాయి, దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవుతాం. సో మనకి ఇక్కడ మేవన్ అనేది ఇన్స్టాల్ చేసిన తర్వాత ఎలా వెరిఫై చేసుకోవాలో కూడా చెప్పాను. మేవన్ హైఫెన్ వర్షన్, జావా సి ఇవన్నీ కూడా చూసేసాం నిన్న. సో మనకి ఇక్కడ మేవన్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఎలా అంటే ప్రతిసారి మేవన్ అని కొడతామండి. ఇక్కడ గిట్ అని ఎలా కొడతామో ప్రతిసారి ఇక్కడ కూడా మేవన్ ఎంబిఎన్ అని కొడతాం. సో ఎంబిఎన్ అదే హైఫెన్ వర్షన్. అచ్చా, ఇప్పుడు మేవన్ ఇన్స్టాల్ చేసుకున్నాక అది కూడా మనము గిట్ లోనే, అంటే ఇప్పుడు గిట్ ఉంది విషయం ఇది దీంట్లోనే అది వాడుకుంటామా? యా దీంట్లో చేయొచ్చు, సపరేట్ ఉంటుంది దాని. సో ఇదంతా లైనక్స్ కమాండ్సే కదండి, మనం లైనక్స్ లో చేసినా దీంట్లో చేసినా అన్ని అవే కమాండ్సే కాబట్టి. సో ఇది మనకు విండోస్ లో లైనక్స్ కమాండ్స్ ఎలా వర్క్ చేస్తారనేది మనకి గిట్ అనే టూల్ అనమాట. సో రెండు చేస్తారండి, అంత లైనక్స్ లో చేస్తారనే లేదు. సో ఎలా అయినా చేస్తారు, మనకు విండోస్ లో చేస్తారు, లైనక్స్ లో చేస్తారు. సో ఇప్పుడు మనకు వచ్చేసి మేవెన్ ఒక శాంపుల్ ప్రాజెక్ట్ చేయాలంటే మనకు ఆర్కిటైప్ అని కొట్టారంటే ఆర్కిటైప్ జనరేట్. దిస్ కమాండ్ ఏంటండి? ఏంటి, యూజింగ్ టు జనరేట్ న్యూ ప్రాజెక్ట్? యా మనం ఒక శాంపుల్ ప్రాజెక్ట్ చేస్తే మనకి ఇన్పుట్ ఫైల్స్ అని వస్తాయి. మనకు చెప్పాను కదా, ఎస్ఆర్సి స్టాండర్డ్ డైరెక్టరీ లేఅవుట్ అని. సో అది మనకు పామ్ ఫైల్ ఇవి వస్తేనే మనం వర్క్ చేస్తాం. మేము ఈ రెండు లేకపోతే అసలు మేము వర్క్ కాదు. సో వాటి కోసం మనం జనరేట్ చేస్తున్నాం. ఒక శాంపుల్ ప్రాజెక్ట్ తీసుకుంటే మనకు ఫైల్స్ అన్ని వస్తాయి, చూపిస్తాను మీకు. సో ఇది డిఫాల్ట్ నెంబర్ తీసుకుంటాం, మనకు డిఫాల్ట్ తీసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ వర్షన్స్ అడుగుతుంది, సో ఏదో ఒక వర్షన్ అనేది తీసుకోవచ్చు, ఇదేం పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. సో 6 ఉంది లేటెస్ట్ వర్షన్, అదే తీసుకుంటాను. డిఫాల్ట్ వాల్యూ ఫర్ ప్రాపర్టీ గ్రూప్ ఐడి నేమ్ ఏమంటుంది, మనం అక్కడ డెమో అని ఇస్తాను. సో ఆర్టిఫాక్ట్ ఐడి ట్రైనింగ్. ఈ స్నాప్షాట్ అనేది కాన్సెప్ట్ అని నేను చెప్తాను, అది సో ప్రస్తుతానికి డిఫాల్ట్ వెళ్తున్నాను.
మనకు ఇక్కడ స్నాప్షాట్, అక్కడ గిట్లో స్నాప్షాట్ ఎలాగో ఇక్కడ కూడా మ్యావన్కు స్నాప్షాట్ ఒక కాన్సెప్ట్, చిన్న కాన్సెప్ట్ ఉంది. సో ప్యాకేజ్ కూడా యాజ్ ఇట్ ఈస్ అలాగే పెట్టేస్తాను. ఇక్కడ అన్ని చూపిస్తుంది మనకి, గ్రూప్ ఐడి ఇది, ఆర్టిఫాక్ట్ ఐడి ఇది, ప్యాకేజ్ ఇది. సో ఇక్కడ నేను జస్ట్ ఎస్ అని కొట్టేస్తున్నాను కన్ఫర్మేషన్. సో ఇప్పుడు బిల్డ్ సక్సెస్ అయింది. సో మనకన్నిటికీ మనకు శాంపుల్ ఫైల్స్ రెడీ చేస్తుంది. ఇప్పుడు చూసామంటే ఇక్కడికి వెళ్ళేసి ఓకే ఇవన్నీ ఉన్నాయా దీంట్లో? సరే ఇవి డిలీట్ చేసేస్తాను సెంట్రల్. ఇదండి మన మెయిన్ ప్రాజెక్ట్. ఓకే, ఇది ట్రైనింగ్ అనేది మెయిన్ ప్రాజెక్ట్ నేను పెట్టుకున్నాను ఎగ్జాంపుల్కి. ఓకే, దీని లోపల మనకు చూసారు ఎస్ఆర్సి, పామ్, ఈ 2 ఫైల్స్ అనేది చాలా ముఖ్యం అండి. సో పామ్ ఫైల్ అంటే కాన్ఫిగరేషన్ ఫైల్ అని చెప్పాను. మొత్తం ఎలా మ్యావన్ అనేది ఎలా రన్ అవ్వాలో మొత్తం ఎవ్రీథింగ్ దీంట్లో ఉంటుంది మనకు. ఓకే, సో ఇప్పుడు ఎస్ఆర్సికి వెళ్దాం. ఎస్ఆర్సిలో ఏముంటుందని చెప్పాను? మెయిన్ ఉంటుంది, టెస్ట్ ఫోల్డర్స్ ఉంటాయని చెప్పాను. మెయిన్లో జావా రిలేటెడ్ ఫోల్డర్స్, ఫైల్స్ అన్నీ ఉంటాయి. జావా రిలేటెడ్ ఫైల్స్ అన్ని, జావా అని, డెమో అని మనం ఇచ్చిన పేరే తీసుకుంది. సో ఇక్కడ చూస్తారా app.java, ఇది మామూలుగా నాకు నోట్ ప్యాడ్లో ఓపెన్ అయిపోతుంది కాబట్టి ఇలా నోట్ ప్యాడ్లో చూపించేస్తుంది. మీకు ఎలా చూపిస్తుంది అంటే app.java ఉంటుంది. అదంతా డిఫాల్ట్ నోట్ ప్యాడ్ ఉంది, సో అందుకే నోట్ ప్యాడ్లో చూపించింది. app.java అనే ఒక సోర్స్ ఫైల్. ఇది మనకు సోర్స్ ఫైల్ ఇక్కడ ఉంటుందండి. ఇది డెవలపర్స్ రాసే ఫైల్స్, ఇవి డెవలపర్స్ రాసే కోడ్. మనకు అది శాంపుల్గా hello.java అని వచ్చింది. ఇది కోడ్ వాళ్ళు రాసేది. సో ఇక్కడ పెడతారు ఫైల్స్ అన్ని, ఇక్కడ ఉంటుంది సోర్స్ అంతా, రిసోర్స్ అంతా ఇక్కడ ఉంటుంది మనకి. సో మనం ఈ స్ట్రక్చర్ని కొన్నిసార్లు మనం క్రియేట్ చేసి ఇవ్వాలి వాళ్ళకి, లేకపోతే వాళ్ళే క్రియేట్ చేసుకుంటారు. సో డిపెండ్స్ అన్నది, మనం క్రియేట్ చేసి ఇస్తే వాళ్ళు ఇక్కడ సోర్స్ కోడ్ ఇక్కడ పెడతారన్నమాట. సో పెట్టినప్పుడు దాని తర్వాత ఏమవుతుందంటే మనం కంపైల్ చేస్తామండి. దీన్ని మనం ఇప్పుడు ఏం చేస్తాం? ఏమేమి చేస్తుందండి? కంపైల్ చేస్తుంది, అదే జనరేట్ చేసుకుంటే సోర్స్ ఇక్కడ నుంచి ఇక్కడ ఉందని ఐడెంటిఫై చేస్తుంది ఫస్ట్. దాని తర్వాత కంపైల్ చేసుకుంటుంది, టెస్ట్ చేసుకుంటుంది, ప్యాకేజ్. ఈ 4 స్టెప్స్ బుల్డ్ అయిపోవాలంటే ఈ 4 స్టెప్స్ మనకు. ప్యాకేజ్ జనరేట్ చేసిందంటే జార్ ఫైల్ వచ్చేసిందని అర్థం. సో ఇదన్నమాట. సో ఇక్కడ శాంపుల్ ఫైల్ ఇక్కడ ఇచ్చాడు, రిసోర్స్ అనేది ఇక్కడ ఉంది మనకు. ఈ డేటా రిసోర్స్ అయితే మనకి ఉంది కాబట్టి ఇంకా స్టార్ట్ చేసుకోవాలి. మనం ఏం చేస్తాం? అదే బుల్డ్ టూల్ ఏమేమి పనులు చేస్తుందో ఆ పనులన్నీ ఇప్పుడు చేయాలి మనం. ఇక్కడ ఎస్ఆర్సి టెస్ట్లో టెస్ట్ ఫైల్స్ అనేవి, టెస్ట్ రిలేటెడ్ ఫైల్స్ ఏదో ఉంటాయి. యాప్ టెస్ట్ ఫైల్, సో ఇక్కడ JUnit టెస్ట్ ఫైల్ ఉంటుంది. సో యాప్ టెస్ట్ ఫైల్ అనేది ఉంటుంది. సో ఈ కోడ్ అంతా మనకేం అర్థం కాదు కాబట్టి మనకి, ఎందుకంటే మనకు కోడ్కి రిలేటెడ్ కాదు కాబట్టి మనకి ఈ ప్లగ్గిన్స్ చూసి గుర్తుపడతాం మనం. JUnit అంటే ప్లగ్గిన్, ఇది ఆ యూనిట్ టెస్ట్ చేసే దానికోసం ప్లగ్గిన్ అండి, డిఫాల్ట్గా ఉంటుంది. ఈ ప్లగ్గిన్ లేకపోతే మనకి యూనిట్ టెస్ట్ అనేది జరగదు. సో ఈ ఎస్ఆర్సి ఫోల్డర్ అనేది అదే మేమనే డిజైన్ చేసుకుంటుంది. ఎందుకంటే రేపు అది ఎక్కడి నుంచి ఫైల్ తీసుకోవాలి, ఎక్కడ పెట్టాలనేది దానికి అర్థమైపోతుంది. అది మనం క్రియేట్ చేసాం అనుకోండి, మనం ఎక్కడంటే అక్కడ క్రియేట్ చేస్తాం, దానికి అర్థం కాదు. అందుకే ఒక స్టాండర్డ్ స్ట్రక్చర్ అది ఫాలో అయ్యింది. సో ఎక్కడి నుంచి తీసుకోవాలి ఫైల్, మెయిన్ ఆ రిసోర్స్ లోపల పోయి తీసుకుంటారు ఫస్ట్, తీసుకొని ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ టెస్ట్లో పెట్టడం, ఇలా దానికి తెలిసిపోతుంటుంది అంతా. ఎందుకంటే అదే క్రియేట్ చేసుకుంది కాబట్టి దానికి ఈజీగా అర్థమైపోద్ది అన్నమాట. సో ఈ ఎస్ఆర్సి అనేది దీంట్లో చూద్దాం. మనం ఇప్పుడు దీన్ని చూస్తే మనం దీన్ని కంపైల్ చేసి ఎలా చేస్తామో చూద్దాం. సో ట్రైనింగ్ అనేది ఉంది మనకి. సో మనం ఫస్ట్ వచ్చేసి మేవన్ జనరేట్ అని కొడుతున్నానండి. ఓకే, సారీ, జనరేట్ అనేది ఫేస్ అనేది లేదు మనకు, మేవన్ కంపైల్ అని కొడుతున్నాను. సో మనకు ఇప్పుడు సోర్స్ రెడీలో ఉంది కదండి, మనకు శాంపుల్ ప్రాజెక్ట్ చేసాం, మనకు సోర్స్ రెడీలో ఉంది. జావా లోపల మనకు app.java అని .java డెవలపర్స్ క్రియేట్ చేసిన ఫైల్ రెడీగా ఉంది. సో మనకు సోర్స్ ఉన్నప్పుడు ఇంకేం చేయాలి? మనం కంపైల్, టెస్ట్ ఇవన్నీ చేసుకుంటూ పోవాలి. సో మనం స్టార్ట్ చేసాం మేవన్ కంపైల్ అనేసి. మనం ఫేస్ ఇస్తున్నాం, ఈ ఫేసెస్ అంటారు కంపైల్, వీటిని ఫేస్ ఆర్ గోల్ అంటారు. The goal is specified requires a project to sorry.
దీని లోపలికి పోవాలండి, లోపలికి పోకుండా నుంచి కొడుతున్నాను. సో ఇది కూడా ఒక పాయింట్ అండి. ఓకే, ఎర్రర్ వచ్చింది. ఏంటంటే ఈ పామ్ ఫైల్ ఎక్కడుందో అక్కడి నుంచి ఎగ్జిక్యూట్ చేయాలండి, లేకపోతే ఎగ్జిక్యూట్ కాదు. ఈ పామ్ ఫైల్ ఎస్ఆర్సి లేకపోయినా పర్లేదు, ఈ పామ్ ఉండే దగ్గర నుంచి ఎగ్జిక్యూట్ చేయాలి ఫస్ట్ మనం. అయితే 2 ఫైల్స్ ముఖ్యం. సో ఈ పామ్ ఫైల్ ఇవి ఎక్కడ ఉన్నాయో అక్కడి నుంచి మనం చేయాలండి, లేకపోతే కాదు, ఎగ్జిక్యూట్ కాదు. సో ఇప్పుడు నేను కొడుతాను అది మేవెన్ కంపైల్. స్కానింగ్ ఫర్ ప్రాజెక్ట్. చూసారా ఏమేమి చేస్తుందండి మనకి? ఏమేమి కావాలి? మామూలుగా కంపైల్ కొడితే ఏమేమి స్టెప్స్ రావాలి మనకు? కంపైల్ అనగా ఏమేమి స్టెప్స్ వస్తాయండి? హలో హలో. యా మన కంపైల్ అనగానే ఏమేమి స్టెప్స్ వస్తాయి? బిల్డ్ కావాలన్నారు కదా. ఫస్ట్ మనం కంపైల్ అని కొట్టగానే ఫస్ట్ మనకి ఈ స్టెప్స్ ఉన్నాయి, ఒకసారి చూద్దాం. ఆ స్టెప్స్కి ఒకసారి వెళ్ళిస్తే మీకు గుర్తుకొస్తుంది. మళ్ళీ 2 days గ్యాప్ వచ్చేసింది కదా. ఇవ్వండి, ఇవి మనం డిఫాల్ట్ లైఫ్ సైకిల్, ఇవి మనం రన్ చేస్తున్నది. ఓకే, ఫస్ట్ మనం సోర్స్ అయితే రెడీలో ఉంది. ఈ సోర్స్ కోసమే మనం శాంపుల్ ప్రాజెక్ట్ చేసాము, దాంట్లో సోర్స్ అనేది ఉంది. సో ఈ శాంపుల్ ప్రాజెక్ట్ ఈ సోర్స్ మనం టెస్ట్ చేస్తున్నాం ఇప్పుడు. సో ఏం చేస్తున్నాను, కంపైల్ చేస్తున్నాను ఫస్ట్. ఓకే, కంపైల్ అని కొట్టుకుని ఏమవుతుందండి? కంపైల్ అని కొట్టుకుని ఫస్ట్ సోర్స్ జనరేట్ చేసుకుంటుంది. అంటే ఈ జనరేట్ ఈ రిసోర్స్, ఈ సోర్స్ అనే దాని వెనక ఒక ప్లగ్ఇన్ ఉంటుందండి. దీని వెనక కూడా ఒక ప్లగ్ఇన్ ఉంటుంది. దీనికంటూ ఫస్ట్ మనమేం కమాండ్ ఏం కొట్టట్లేదు, కానీ మ్యావెన్ కంపైల్ అని కొట్టగానే ముందు దీని దగ్గరకు పోవాలి కదా, దీని దగ్గరకు పోతుంది. దీని వెనక ఒక ప్లగ్ఇన్ ఉంటుంది. ఆ ప్లగ్ఇన్ ఏం చేస్తుంది అంటే సోర్స్ ని రెడీ చేసి పెడుతుంది. సోర్స్ ఇక్కడ ఉంది, సోర్స్ రెడీలో ఉందని చెప్తుంది. సోర్స్ ఫైల్ ఉంది రెడీలో ఉంది, ఇంక నువ్వు ప్రొసీడ్ అంటారు. అది రెడీ చేసి పెడుతుంది. దాని బాధ్యత అది. దాని తర్వాత వచ్చేసి మనం కంపైల్కి వస్తుంది. కంపైల్కి వచ్చినప్పుడు ఏమవుతుంది, కంపైల్ ఏం చేస్తుందండి, app.java ఫైల్ డెవలపర్స్ రాస్తారు కదా, దాన్ని ఏం చేస్తుంది, .java ఫైల్స్ని .class ఫైల్స్గా కన్వర్ట్ చేసుకుంటుంది. దాన్ని కంపైల్ అంటాం. సో అది కంపైల్ చేస్తుంది. అంటే ఫస్ట్ మనం మేమైనా కంపైల్ అని కొట్టుకొని ఫస్ట్ జనరేట్ చేయి, దాని తర్వాత కంపైల్ అవుతుంది. సో ఇక్కడ అదే అయ్యింది మనకి. ఇక్కడ చూసామంటే, ఇక్కడ చూసారు మేమైనా ఫస్ట్ రిసోర్స్ కలెక్ట్ చేసుకుంది. ఓకే, ఇవి ఏందో చెప్తాను. ఇదండి, దీన్ని గ్రూప్ ఐడి అంటారండి. డిపెండ్స్, కొన్నిసార్లు కంపెనీ నేమే గ్రూప్ ఐడి వస్తుందండి. ఓకే, సో ఇక్కడ రిసోర్స్ టైప్ గ్రూప్ ఐడి, ఇది గ్రూప్ ఐడి, ఇది వర్షన్ ఐడి. ఓకే, ఇది ఆర్టిఫాక్ట్ ఐడి అండి. ఫైనల్గా మనం డెలివర్ చేసే నేము ఇలా దీంతో నేమ్తో డెలివర్ చేస్తాం అంటారు. కానీ మనకు అక్కడ చెప్పేటప్పుడు ఏంటంటే ఫైనల్గా డెలివర్ చేసేకి ఇలా వాడతాం అంటాం, కానీ ఇక్కడ చూసేటప్పుడు ప్లగ్ఇన్కి దీనికి సంబంధం లేదన్నట్టు అనిపిస్తుంటుంది. సో ఇది ఆర్టిఫాక్ట్ ఐడి, ఇది వర్షన్ ఐడి, దీని వర్షన్ ఐడి అంటారు, దీని వర్షన్ ఐడి, ఇది గ్రూప్ ఐడి. సో ఇదన్నమాట. ఏం చేస్తుంది, ఫస్ట్ అది మనకు రిసోర్స్ కలెక్ట్ చేసుకుంటుంది. దీన్ని చూసి అర్థమవుతుంది గ్రూప్ ఐడి ఏంటి, రిసోర్స్ కదండి. సో రిసోర్స్ కలెక్ట్ చేసుకుంటుంది. ఆ రిసోర్స్ అనే ప్లగ్ఇన్ నేమ్ ఇది. సో దీన్ని ఆర్టిఫాక్ట్ ఐడి అంటారు. సో ఇది వర్షన్ వచ్చేసి దానికి 2.6 అంటే సంథింగ్. సో మన ప్రాజెక్ట్ అండి, మనం శాంపుల్ ప్రాజెక్ట్ ఇదే కదా, ట్రైనింగ్ అని స్టార్ట్ చేసాం మనం. సో డిఫాల్ట్ వచ్చేసి రిసోర్స్. సో ఫస్ట్ మనం రిసోర్స్ని కలెక్ట్ చేసుకుంది, ఈ ప్లగ్ఇన్ యూస్ చేసి ఈ ప్లగ్ఇన్ని పోయి పిలుస్తుందండి. వెంటనే మనం మ్యావన్ కంపైల్ని కొట్టగానే ముందు రిసోర్స్ స్టెప్కి వెళ్తుంది. రిసోర్స్ స్టెప్ వెనక ప్లగ్ఇన్ ఉంటుంది. ఆ ప్లగ్ఇన్ని తీసుకొచ్చేసి సో ఆ ప్లగ్ఇన్ వర్క్ చేస్తుంది అంతా. ఆ ప్లగ్ఇన్ లేకపోతే దానికి ఏం తెలియదు కదా. ఆ ప్లగ్ఇన్ లోపల రాసి పెట్టేసి ఉంటారు మొత్తం. సో రిసోర్స్ని నువ్వు ఫైండ్ అవుట్ చేసి రెడీలో పెట్టాలా అని అది చేసింది. ఫస్ట్ చేసేసిన తర్వాత కంపైల్ చేయడం వచ్చిందండి. కంపైల్ చేయండి, చూసారా ఇక్కడ కంపైల్, గ్రూప్ ఐడి, వర్షన్ ఐడి అండ్ ఆర్టిఫాక్ట్ ఐడి. సో ఇది ఇప్పుడు ఏం చేసింది, కంపైల్ చేస్తుంది. కంపైల్ చేసి ఇక్కడ చూసారా ఏమని చెప్తుంది, చూసారు గమనిస్తే, కంపైల్ 1 source ఫైల్. ఏంటండి నా సౌండ్ నాకే వస్తాను, వస్తుందండి నాకు కూడా అదే అనిపిస్తుంది. సో మీరు శివాజీ గారు మ్యూట్లో పెట్టేసేయండి.
ఓకే వీడియో పెట్టా. ఓకే ఓకే సి ఇప్పుడు చూసారు ఇక్కడ కంపైల్ వన్ సోర్స్ ఫైల్ అంటుంది. మనకు సోర్స్ ఫైల్ ఒకటే కదా ఉండేది, హలో వరల్డ్ అని మనకు ఉన్నది చూసారా, అది ఒకటే ఉంది మనకు. సో అదే చెప్తుంది ఇక్కడ కూడా, కంపైల్ వన్ సోర్స్ ఫోల్డ్ కంపైల్ చేశాను, ఎక్కడ పెట్టానంటే ఈ పాత్రలో పెట్టానని చూపిస్తుంది. 12 PM అనే ట్రైనింగ్ అనే దాంట్లో టార్గెట్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఈ క్లాసెస్ అనే దాంట్లో పెట్టిందంట కంపైల్ చేసి. సో చూద్దామా మళ్ళీ, సో అది చూద్దాం వెళ్ళి. సో ఇక్కడ చూసారా మనకు బుల్డ్ సక్సెస్ అయిపోయింది, బుల్డ్ అనేది సక్సెస్ అయింది. సో ఇది టైం స్టాంప్, ఇది టైం స్టాంప్ అంటే. సో ఇది ఫస్ట్ మనం మ్యామ్ కంపైల్ అని కొట్టగానే ఫస్ట్ రిసోర్స్ కలెక్ట్ చేసుకొని రెడీలో పెట్టుకొని దాని తర్వాత దాన్ని .java ఫైల్స్ని .class ఫైల్స్గా కన్వర్ట్ చేసింది. కన్వర్ట్ చేసి ఇక్కడ పెట్టిందంట. ఓ వెళ్ళి చూద్దాం మనం. ఆడైనా చూడొచ్చు కానీ ఇక్కడ చూపిస్తే కొద్దిగా క్లారిటీ ఉండదు. చూసారండి నా ట్రైనింగ్ అనే ప్రాజెక్ట్లో ఏముండాలి నాకు, ఓన్లీ దీని లోపల ఎస్ఆర్సి పామే ఈ రెండే కదా ఉండాల్సింది. టార్గెట్ అనే ఫోల్డర్ వచ్చింది చూసారా, ఈ టార్గెట్ లోపల క్లాసెస్ అని వచ్చాయి చూసారా. దీని లోపల మనం ఇచ్చింది డెమో అని పేరు ఇచ్చాం కదా. సో దీన్ని చూడండి app.class వచ్చింది మనకాడ. మనకి రిసోర్స్లో ఉండింది ఏంటంటే app.java. ఇప్పుడు కంపైల్ చేసాం కాబట్టి app.class వచ్చింది. అర్థమవుతుందా అండి, ఫాలో అవుతున్నారు కదా. సో ఇక్కడ మనకు app.class, ఓకే ఇది కంపైల్ చేస్తే మనకి ఇట్లా వచ్చింది. ఇవి వదిలేసేయండి, ఇవన్నీ మనం చెప్పాను కదా నేను గార్బేజ్ ఫైల్స్ అన్నెసరీ ఫైల్స్ అని చెప్పాను కదా, అవే ఇవి. సో ఏ వస్తూ ఉంటాయి మనకు అక్కడ కంపైల్ చేసేటప్పుడు, టెస్ట్ చేసేటప్పుడు ఏ ఫైల్స్ వస్తుంటాయి, అన్ని ఎక్స్ట్రా ఫైల్స్ అన్నీ వస్తుంటాయి మనకు. సో వాటిని మనం పట్టించుకోం, ఏ ఫస్ట్ క్లాస్ ఫైల్స్ LST సంథింగ్ ఏ వస్తుంటాయి. సో మనకి ఇది ఇది ఈ ఫైల్ ముఖ్యం, అది పెట్టేసి నెక్స్ట్. సో ఇట్లా అండి మనం చేసేది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను మేవెన్ కంపైల్ చేసేసానండి. ఇప్పుడు నేను టెస్ట్ చేయాలి, మేవెన్ టెస్ట్ అని కొడుతున్నాను. చూసారండి మనం ఫాలో చేస్తే మేమని టెస్ట్ అని కొట్టగానే మళ్ళీ చూసారా రిసోర్స్ మళ్ళీ ఫస్ట్ కానీ ఏమేమి వస్తాయి, టెస్ట్ అని కొట్టగానే మళ్ళీ రిసోర్స్ చూసుకుంటుంది, మళ్ళీ ఏంటండి కంపైల్ చేస్తుంది, మళ్ళీ టెస్ట్ చేస్తుంది. ఇదేంటంటే చూడొచ్చు మనం ఇక్కడ చూసారా ఫస్ట్ రిసోర్స్కి వెళ్ళింది, ఇక్కడ చూసారా మనం ఇందాక కూడా వెళ్ళింది, మనం కంపైల్ కొట్టినా కానీ ఫస్ట్ రిసోర్స్కి వెళ్ళింది, అది ఫస్ట్ టైం కాబట్టి ఓకే, అప్పుడేం స్కిప్ అని లేదు. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు స్కిప్ అని చూపిస్తుంది, అంటే వెళ్తుంది అది, వెళ్ళేదానికేమో మళ్ళీ టెస్ట్ అని కొడితే మళ్ళీ కంపైల్ మళ్ళీ రిసోర్స్ కలెక్ట్ చేసుకుంటుంది రెండోసారి కూడా వెళ్తుంది, కానీ దానికి తెలిసిపోద్ది వెళ్ళగానే, దానికి తెలిసిపోద్ది వెంటనే వెనక్కి వచ్చేస్తుంది. ఓకే వెంటనే అంటే అయిపోయిందని తెలిసిపోయి దానికి వెనక్కి స్కిప్ చేసేస్తుంది. సో అదే ఇక్కడ స్కిప్ నథింగ్ టు డూ అని చెప్పి రిసోర్స్ డైరెక్టరీ అని చెప్పేసి, సో ఆ రిసోర్స్ చేసేసింది. దాని తర్వాత కంపైల్, మళ్ళీ ఇది టెస్ట్ రిసోర్సెస్, ఇవే కొద్దిగా అవే దాని లోపల సబ్గా చేస్తుంటుంది, టెస్ట్ రిసోర్సెస్ అని, టెస్ట్ కంపైల్ అని, ఫైనల్గా టెస్ట్ ఇది. సో ఫైనల్గా టెస్ట్ చేసేసి ఏం చేసింది చూసారు, ఇది కూడా అండి, ఇది గ్రూప్ ఐడి అన్ని సేమ్ ఇంకా. సో టెస్ట్ చేసేసి దీని లోపల పెట్టేసిందంట, ట్రైనింగ్ లోపల టార్గెట్ లోపల షోర్ ఫైల్ రిపోర్ట్స్ అని ఇక్కడ పెట్టిందంట. సో ఇప్పుడు టెస్ట్ చేసి ఇట్లా పెట్టేసింది. సో మనం వెళ్దాం అక్కడికి, ఇక్కడ కూడా ఇంకా ఉంది. సో ఇది టెస్ట్ రిపోర్ట్ ఇక్కడ ఇచ్చింది చూసారా, రన్నింగ్ డెమో app.test ఇది వచ్చింది మనకు. టెస్ట్ రిజల్ట్స్ వచ్చేసి 1 అంట, ఒకటే వచ్చింది, ఒకటే ఫైల్ కదండి, రిసోర్స్ ఫైల్ ఒకటే మనకు. అదేవిధంగా ఫెయిల్యూర్స్ 0, ఎర్రర్స్ 0, ఏమి లేవు, ఇంక స్కిప్డ్ ఏం లేదు. ఎంత సెకండ్స్లో 3 seconds అని ఎలాప్స్డ్ టైం అది. ఓకే రన్నింగ్ 1, ఇంకేం లేవు. బుల్డ్ వాజ్ సక్సెస్, బుల్డ్ అనేది సక్సెస్ అయిపోయింది. సో చూద్దాం వెళ్ళి ఇక్కడ. సో ఏదో ఫైల్స్ క్రియేట్ చేసింది. ఇందాక చూసారా, ఇందాక క్లాసు మేవన్ స్టేటస్ ఈ రెండే ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఇదొకటి, ఇది టెస్ట్ క్లాసెస్ ఏ వచ్చేసాయి. సో టెస్ట్ క్లాసెస్ చూసారా, యాప్ test.class టెస్ట్ ఫైల్స్ ఇట్లా పెట్టింది అన్నమాట, యాప్ test.class అని. అందాక app.class ఉంది, యాప్ test.class. సో ఇక్కడ పెట్టేసింది, ఇది రిపోర్ట్ సంథింగ్, అదేండి ఇది XML ఫార్మాట్లో వస్తుంది, ఏ డేటా పాస్ చేశారు, ఇక్కడ సేమ్ అదే ఫెయిల్యూర్స్ 0, టెస్ట్ వచ్చేసి ఒకటే ఫైలు. సో ఇదంతా XML ఫార్మాట్. సో ఇలా ఉంటుంది ఇంటర్నల్గా.
సో దీంతో మనకు ఏం పని లేదండి. సో ఇట్లా టెస్ట్ చేస్తుంది. నెక్స్ట్ టెస్ట్ చేసేసింది. నెక్స్ట్ ఏంటంటే మనకు ప్యాకేజ్ చేయాలి. సో ప్యాకేజ్కి వెళ్తాం. మేవెన్ ప్యాకేజ్, స్పెల్లింగ్ తప్ప, మేవెన్, సారీ. సో ఫైనల్గా మనకు ప్యాకేజింగ్ చేస్తుందండి. సో డెలివర్ చేసేది ఏ టైప్లో డెలివరీ చేయాలి అనేది ప్యాకేజ్ చేస్తుంది. సేమ్ అండి, ఇంకా ఇవన్నీ స్టెప్స్ తెలిసిందే మనకు. స్కిప్ చేసేసి నథింగ్ టు డూ, అన్ని రిసోర్స్, కంపైల్, టెస్ట్ చేసేసింది. సో ఇక్కడ దాకా టెస్ట్ చేసింది. ఇప్పుడు చూసారు ఇది ఎక్స్ట్రా వచ్చింది ఇక్కడ. మేవన్ జార్ ప్లగ్ఇన్, ఇది ఆర్టిఫాక్ట్ ఐడి, ఇది గ్రూప్ ఐడి, ఇది సారీ ఇది వర్షన్ ఐడి, ఇది గ్రూప్ ఐడి. సో ఇదే జార్ ఫైల్ క్రియేట్ చేసింది చూసారా, గ్రూప్ ఐడి జార్ ఫైల్ క్రియేట్ చేసింది. సో బిల్డింగ్ జార్ ఎక్కడ పెట్టిందండి, బిల్డ్ జార్ చేసి ఇక్కడ ఏదో పెట్టిందండి ఇక్కడ. సో మనకు ఫైనల్గా జార్ కావాల్సింది. సో బిల్డ్ వాజ్ సక్సెస్ఫుల్. సో వెళ్ళి చూసామంటే ట్రైనింగ్లో టార్గెట్ లోపల, సో ఇంకా ఇప్పుడు చూసారు జార్ అనేది ఫామ్ అయింది. ఇందాక ఈ 4 ఫైల్స్ ఉన్నాయి, ఇప్పుడు జార్ అనేది ఫామ్ అయింది. సో ఈ జార్ లోపల ఏముంటుందండి చూద్దామా, దీంట్లో చూపిస్తాను. ఇక్కడ అది ఇది ఒకటేనండి. సో టార్గెట్లోకి వెళ్తున్నాను. సో ఎల్ఎస్ చూసారా, ఇది జార్ ఫైల్ ఇది. సో దీని లోపల ఏముంటాయి చూద్దామంటే మూవ్ ట్రైనింగ్, దీన్ని జిప్లోకి మూవ్ చేస్తున్నానండి. జిప్లోకి మూవ్ చేశాను. ఇప్పుడు వెళ్ళి ఇక్కడ చూడొచ్చు మనం. జిప్ అయిపోయింది ఇది. ఎక్స్ట్రాక్ట్ హియర్. చూసారు ఏముందండి దీని లోపల, ప్లగ్ఇన్ అది మనకు జార్ ఉంది కదా, జార్ లోపల ఏముంది, జార్ ఫైల్ లోపల డాట్ క్లాస్ ఫైల్సే ఉంటాయి. సో మనం డిస్కస్ చేసాం, ప్లగ్ఇన్ అంటేనే జార్ ఫైల్. జార్ ఫైల్ ఎట్లా ఫామ్ అవుతుంది అంటే కలెక్షన్ ఆఫ్ డాట్ క్లాస్ ఫైల్స్ని ఒక కలెక్టివ్గా పెడితే ఒక బిహేవియర్ వస్తుంది మనకి. ఆ బిహేవియర్ వాళ్ళు జనరేట్ చేశారు. కంపైల్ చేయాలనేది ఒక బిహేవియర్ వాళ్ళకి. ఆ కంపైల్ చేయాలనే దానికి ఎన్నో వందల ఫైల్స్, డాట్ క్లాస్ ఫైల్స్ క్రియేట్ చేసి, ఫస్ట్ డాట్ జావా ఫైల్స్ క్రియేట్ చేసి దాన్ని కంపైల్ చేస్తే డాట్ క్లాస్ ఫైల్స్ వస్తాయి. అవన్నీ కంబైన్డ్గా పెడితే ఒక జార్ అనేది క్రియేట్ అయ్యింది ఒక పర్టికులర్ బిహేవియర్తో. వెనకాల ఇంత రాశారన్నమాట వాళ్ళు ప్లగ్ఇన్స్ తయారు చేయడం. మేవన్ అపాచీ ఫౌండేషన్ వాళ్ళు అవన్నీ రాసి, సో మనకు అదొక పర్టికులర్ బిహేవియర్కి చేసి ఒక జార్లో పెట్టారు. సో ఇదే ఉంటుందండి మనకు, యాప్ డాట్ క్లాసే ఉంటుంది జార్ ఫైల్. సో ఇలా ఉంటుంది అనమాట మనకు మొత్తం ప్యాకేజ్ అనేది. ఇక్కడ దాకా అండి మనకు బిల్డ్ టూల్ ఇది మేవన్ రన్ అయ్యేది మనకి ఇక్కడ దాకా మెయిన్. సో ఇక్కడ దాకా రన్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే ఇంకా డైరెక్ట్గా క్యూఏ టీమ్కి ఇచ్చేస్తారు. సో జార్ ఫైల్ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు చూసుకుంటారు. ఇంకా ఇలా ఉంటుంది. లేకపోతే కొన్నిసార్లు మనల్ని డిప్లాయ్ చేయమంటారు. ఆ కేసెస్ కొన్నిసార్లు కదా బాగానే వస్తాయి, డిప్లాయ్ చేయమంటారు. మనకు ఏదైనా సర్వ్లెట్ కంటైనర్ సర్వర్స్, జేబాస్ కానీ, గ్లాస్ ఫిష్ కానీ, టామ్ క్యాట్, ఎక్కువ జావా కాబట్టి టామ్ క్యాటే ఉంటుంది మనకంతా. సో టామ్ క్యాట్, అపాచీ టామ్ క్యాట్ సర్వర్లో డిప్లాయ్ చేస్తాం. అది మేవన్లోంచి డిప్లాయ్ చేయలేం. జెన్కిన్స్ ద్వారా మేవన్ని యూజ్ చేసి అప్పుడు డిప్లాయ్ చేస్తాం. అది మనం జెన్కిన్స్లో చూడాలి మనం. సో ఇలా ఉంటుందండి మనకు. సో ప్యాకేజ్ అని డైరెక్ట్గా మనం ఇట్లా కొట్టేయచ్చు. ఇప్పుడు కూడా కావాల్సి ఉంటే మనకు తెలిసిన ఫేస్ ఏంటి, క్లీన్. ఇప్పుడు సో క్లీన్ అంటే ఇవన్నీ రన్ టైమ్ ఫైల్స్ అండి. ఇవే అండి మనకు రన్ టైమ్ ఫైల్స్ అంటే చెప్పాను కదా, ఇవి చెత్త అంతా వస్తాయి చూసారు, ఇవే రన్ టైమ్ ఫైల్స్ అంతా. సో ఇవన్నీ డిలీట్ కావాలంటే మనకి ఏంటంటే ఫేస్ ఉంది కదా, క్లీన్ అనే ఫేస్, మేవన్ క్లీన్ అని కొడుతున్నాను. మనం జార్ ఫైల్ మనం తీసేసుకున్న తర్వాత అదంతా ఎక్కడున్నాను, ఓకే. సో మేవన్ క్లీన్. సో ఇక్కడ pom.xml ఫైల్ ఎక్కడ ఉందో ఆ నుంచి కొట్టాలండి.
సో క్లీన్ చేసేసింది. ఇది క్లీన్ ఫేస్ అండి. సేమ్ ఇది కూడా ఇదే క్లీన్ ఫేస్ చూడలేదు కదా మనం, ఇప్పుడు చూస్తున్నాం. క్లీన్ ఫేస్ ఏం చేస్తుందండి, మొత్తం డిలీటింగ్ ఏది డిలీట్ చేస్తుంది, 12 PM లో ఉన్న ట్రైనింగ్ లోపల ఉన్న టార్గెట్ ఫైల్ చూసారా, ఇదంతా డిలీట్ చేస్తుంది. సో మనం ఒకసారి జార్ ఫైల్ మనం తీసేసుకున్న తర్వాత దీంతో ఇంకేం పని ఏం లేదు కాబట్టి సో క్లీన్ చేసేస్తే ఈ రన్ టైమ్ ఫైల్స్ అన్ని క్లీన్ అయిపోతాయి మనకు. సో ఇప్పుడు మనం చూసినా కూడా ఇక్కడ ఉండదు చూడండి, కావాల్సి SRC ఒకటే ఉంది మనకి, ఏడు కూడా ఉండదు, ఇంకా ఏడు కూడా ఉండదు. సో ఇది క్లీన్ ఫేస్ అండి. మనకి ఇన్స్టాల్ అనేది ఇంకో ఫేస్ ఉంది కదా, మనకి ఇన్స్టాల్ అనే ఫేస్, ఇన్స్టాల్ ఫేస్ ఇది మనకు ఒక సిచ్యువేషన్ వస్తుంది డిపెండెన్సీస్లో, అప్పుడు చెప్తాను ఇన్స్టాల్ అనేసి. మన ఇంటిగ్రేషన్ అనేది ఏం చేయమండి మనం, సో మనకేం సంబంధం లేదు అది. నెక్స్ట్ వచ్చేసి మనం డిప్లాయ్ అనేది మనకి జెన్కిన్స్లోకి వస్తుంది. మామూలుగా మనకి బుల్డ్ టూల్కి ఇక్కడ దాకే అండి మనకు కావాల్సింది. ఒకసారి జార్ జనరేట్ అయిపోయిందంటే అయిపోయింది, బుల్డ్ అయిపోయింది అని అర్థం. ఓకే, సో ఇక్కడ దాకా ఫేసెస్, ఈ ఫేస్ దాకా మనకు కావాల్సింది. సో డిప్లాయ్ మనం జెన్కిన్స్లో చూస్తాం, ఇన్స్టాల్ నేను డిపెండెన్సీస్లో చెప్తాను. సో ఇది క్లీన్ అనేది ఇక్కడ చూసాము. యా, సో ఇప్పుడు Maven నుంచి ఆ జార్ ఫైల్ నెక్స్ట్ ఎక్కడ పంపిస్తారండి? అది జార్ ఫైల్ వచ్చేసిందంటే మనం క్యూఏకి ఇచ్చేస్తాం, లేకపోతే మనల్ని డిప్లాయ్ చేసి ఒకసారి టెస్ట్ చేసి రన్ అవుతుందో లేదో చూసి అప్పుడు మనల్ని మళ్ళీ అప్పుడు క్యూఏకి ఇస్తాం. అది రన్ కాకపోతే మళ్ళీ వెనక్కి డెవలపర్కి ఇచ్చేస్తాం. క్యూఏ దగ్గర బాగానేకుంటా అంత పని, వాడికి 2 పనులు చెప్పుకుంటా ఓకే సార్, వాడు మళ్ళీ వేస్ట్గా చెక్ చేసి మళ్ళీ వెనక్కి వాడు ఇటు డెవలపర్ పంపాలి కదా, అదేదో మనం చేస్తాం. ఓకే, యా, రోహిత్ గారు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? Maven క్లీన్ అని కొడితే మనకు వచ్చిన టార్గెట్ ఫైల్ కూడా వెళ్ళిపోతుంది అంటే మనకి ఏదైతే మనం తీసేసుకుంటాం కదా, మనకి టార్గెట్ ఫైల్ ఏం పని లేదు ఇంకా. మనకి జార్ వచ్చేసింది అనుకోండి, ఇప్పుడు ఆ జార్ ఫైల్ ఎక్కడ ఉందండి? ఇప్పుడు లేదు, నేను క్లీన్ చేశాను కాబట్టి పోయింది, మళ్ళీ జనరేట్ చేసుకుంటూ వస్తుంది. ఇప్పుడు చూడండి మొత్తం ఒక స్టెప్స్ ఇప్పుడు కొడతాను, Maven ప్యాకేజ్ అని కొడితే మొత్తం వస్తుంది. ఇందాక ఒక్కోటి కొట్టాను కదా, ఇప్పుడు అట్లా కొట్టిన అవసరం లేదు. నేను మీకు అర్థం కావాలని చెప్పి ఒక్కొక్కటి కొట్టుకుంటూ వచ్చాను. సో అట్లా ఏం కొట్టిన అవసరం లేదు, ప్యాకేజ్ అని కొట్టేస్తే మొత్తం వచ్చేస్తుంది ఒకేసారి. ప్యాకేజ్ అని కొట్టగానే ఏమవుతుంది, కంపైల్ అవుతుంది, అది జనరేట్ చేసి కంపైల్ చేసి టెస్ట్ చేసి జార్ ఫైల్ క్రియేట్ చేస్తుంది. చూసారు, ఇప్పుడు అన్నీ ఒకేసారి చేసింది. ఇప్పుడు మళ్ళీ చూడండి ఇక్కడ LS అని కొడితే టార్గెట్ ఫోల్డర్ ఉంది, మళ్ళీ జార్ ఫైల్ తీసేసుకున్న తర్వాత ఇంక మనకి దీంతో ఏం పని ఉంది మళ్ళీ తీసేస్తాం. అంటే తీసేసుకున్నాకంటే మనము ఏం అంటే తీసేసుకోండి ఇన్ ద సెన్స్ డిలీట్ చేసేసుకుంటాం. తీసుకోవడం అంటే క్యూఏకి ఇవ్వాలి కావాలండి, క్యూఏకి ఇవ్వాలి కదా, డిలీట్ చేసేస్తాం. కావాలంటే డిలీట్ చేసుకోవచ్చు, ఉంచుకోవాలంటే ఉండొచ్చు, అది డిపెండ్స్. కంపెనీస్లో వాళ్ళు పెట్టమంటే పెడతాం. సో ఇలా ఉంటుంది అన్నమాట. ఇంకా అంటే Maven లో డెవాప్స్ ఇంజనీర్ పాత్ర ఏంటి? వాట్ ఎగ్జాక్ట్లీ ద రోల్ ఇస్? మేమన్నా చేసేది తక్కువ అండి, దీని మీద వచ్చేది కూడా ఒక 30% కూడా ఉండదు. దీంట్లో మనం ఇంకా పోతాం. ప్లగ్గిన్స్ కొన్ని సింటాక్స్ ఉంటాయి, ప్లగ్గిన్స్ ఏ ప్లగ్గిన్ యూస్ చేయాలి, మొత్తం ఇన్పుట్ మనకు క్యూఏ నుంచి డెవలపర్ నుంచి వస్తుంది. మొత్తం ఏం చేయాలి ఎలా చేయాలో మొత్తం వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది మనకు. సో మనం దాన్ని బట్టి ఒక సింటాక్స్ XML కోడ్ రాసేసి ఓకే దాంట్లో ఈ ప్లగ్గిన్స్ పెట్టేసి రన్ చేస్తుంటాం. మన పని ఇదే. అది ఇంకా వెళ్తాం, ఇప్పుడు ప్లగ్గిన్స్ చూస్తాం. సో ఏ ప్లగ్గిన్ వాడాలో సెర్చ్ చేసుకొని ఈ ప్లగ్గిన్ అని ఆ ప్లగ్గిన్ వాడతాం మనం. ఓకే, సో మనకి దీంట్లో మనకంటూ మనం ఓన్గా చేసేకి అసలు ఏం ఇవ్వరు, అసలు ఏం లేదు కూడా, ఇచ్చే తర్వాత సంగతి ఏం లేదు కూడా ఓన్గా చేసేకి దీంట్లో. సో మనకి ఇన్పుట్ కోసం వెయిట్ చేయాల్సిందే. సో మనకి ఇంటర్నల్గా తెలుసు ఎక్కడెక్కడ ఎట్లా జరుగుతుంది ఇవన్నీ తెలుసు. వాళ్ళకి తెలియదు అన్నమాట, ఎవరికి డెవలపర్స్కి తెలియదు, వాళ్ళకి గిట్టు తెలుసు బాగా. వాళ్ళకి మనం గైడెన్స్ ఇవ్వాలి. మనకు క్యూఏ కానీ వీళ్ళకి ఏదైనా తెలియకపోతే Mavenలో మనం ఎండ్ టు ఎండ్ తెలుసుకుని మనం చెప్పాలి, ఇలా అవుతుంది ప్రాసెస్, ఇక్కడ వచ్చింది ఎర్రర్ ఇది అని చెప్తున్నారు. క్లియర్ అండి? ఓకే, యా. సో ఇది అండి మనకు. నెక్స్ట్ వచ్చేసి మనకు సో అది మనకి SRC ఫోల్డర్ చూసాం. ఇప్పుడు మనం చూడండి ఏంది, POM చూడలేదు మనం, pom.xml ఫైల్ చూడలేదు.
హలో, యా యా ఏమైందండి? ఏం వినపడట్లేదు చెప్తున్నారా? లేదు ఇంకా చెప్పలేదు. అవునా? ఓకే, సి పామ్ ఫైల్ ఉంది. ఇప్పుడు మనం ఇంత చూసాం కదా, ఎస్ఆర్సి ఫోల్డర్ గురించి చూసాం మనం. సో అది స్టాండర్డ్ లేఅవుట్ మ్యావన్కి. అట్లాగే పామ్ అనేది మొత్తం దీంట్లో నుంచి రన్ అవుతుంది. దీంట్లోనే కాన్ఫిగరేషన్ దీంట్లోనే ఇస్తాం, ప్లగ్ఇన్స్, డిపెండెన్సీస్ అన్ని దీంట్లోనే ఇస్తాం. సో దీన్ని బట్టి PORM కదా అది లోపల? పిఓఎం ప్రాజెక్ట్ ఆబ్జెక్ట్ మోడల్, పిఓఎంఏ అండి పామ్. ఓకే, లోపల ఇందాక చూసినప్పుడు PORM అన్నట్టుగా అనిపించింది. ఎక్కడ లేదండి, మన పామ్ బదులు పామే. ఫోల్డర్లో. ఎక్కడ ఇక్కడ లేదే, అలా ఏమి ఉండదు. పిఓఎం. ఓకే. సో ప్రాజెక్ట్ ఆబ్జెక్ట్ మోడల్ అండి. Project object model is a fundamental unit of work in Maven. POM is an XML file that contains information about project and configuration. So at least one POM XML file should be there in product or project. ప్రొడక్ట్ కానీ ప్రాజెక్ట్లో కానీ మనకు ఇక్కడ మన ప్రాజెక్ట్ ఏంది, ట్రైనింగ్ అని తీసుకున్నాం ఎగ్జాంపుల్కి. దాంట్లో ఒక పామ్ ఫైల్ అయినా ఉండాలంట, లేకపోతే ఎగ్జిక్యూట్ కాదు. సో అది పామ్ ఫైల్లో ఏముంటుంది, డిస్క్రైబ్ అబౌట్ ప్రాజెక్ట్ గురించి ఉంటుంది, డిస్క్రిప్షన్ అబౌట్ ప్రాజెక్ట్ గురించి ఉంటుంది. అట్లాగే నేమ్ అండ్ వర్షన్స్, ఆర్టిఫాక్ట్ టైప్, సోర్స్ కోడ్, లొకేషన్, డిపెండెన్సీస్ ఇవన్నీ చూస్తాం ఇప్పుడు. ఇవన్నీ ఉంటాయంట. ప్లగ్ఇన్స్ ఉంటాయి, దాని లోపల ప్రొఫైల్స్ ఉంటాయి. అట్లాగే ఇట్ యూజెస్ XML బై డిఫాల్ట్. ఇదంతా XML కోడ్ అండి. మేము అనేది ఇక్కడ పామ్ డాట్ ఫైల్లో XML కోడ్ అనేది యూజ్ చేస్తుంది. సో చూద్దాం, మనకి ఒక సింటాక్స్ అనేది ఉంటుందండి ఇక్కడ మనకు. ఓకే, పామ్ ఫైల్ చూద్దాం ఫస్ట్, ఇది ఎలా ఉంటుంది. సో నేను ఇక్కడ ఓపెన్ చేస్తాను, Notepad++లో ఓపెన్ చేశాను. సో ఇలా ఉంటుంది మనకి XML. మీకు ఏమైనా ఐడియా ఉందండి? ఓకే, ఏముండదండి, నేను చెప్తాను. సింటాక్స్ కూడా ఏముండదు, ఒకటే సింటాక్స్, అదే వాడుతూనే ఉంటాం కంటిన్యూస్గా, ఏం ప్రాబ్లం లేదు. సో ఇది XML కోడ్ అండి ఇది. సో ఇప్పుడు మనం చూసాం ఏమేమి ఉంటాయంటే, ఇదే మెటా డేటా ఉంటుంది దీని లోపల. మెటా డేటా అంటే దీని గురించి రాస్తాం మనం, ఈ ప్రాజెక్ట్ గురించి, వర్షన్ ఏంది, మోడల్ వర్షన్ ఏంది, సో దీని యొక్క URL ఏంది, సో వాటి యొక్క డిస్క్రిప్షన్, మొత్తం కొన్ని ఫీల్డ్స్ ఉంటాయి మనకు అక్కడ ఇస్తారు. సో మనకు డాక్యుమెంట్లో ఉంటాయి, అవే ఇక్కడ పెడతాం. ఒకవేళ మనం స్క్రాచ్ నుంచి తయారు చేస్తుంటే ఇలా పెడతాం. సో ఇప్పుడు ఎవరు స్క్రాచ్ నుంచి తయారు చేయరు. సో ఆ నుంచి ఇప్పుడు మనం టెస్ట్ ప్రాజెక్ట్ ఎలా చేసామో అలా చేసేస్తే మనకి డిఫాల్ట్ వచ్చేస్తుంది మనకు pom.xml ఫైల్. దీంట్లో ఇంకా యాడ్ చేస్తాం, ఏదైనా ట్యాగ్స్ ఏదైనా యాడ్ చేయాలంటే, వాడు ఇప్పుడు ఏదైనా డిస్క్రిప్షన్ యాడ్ చేయమని అంటే ఇక్కడ డిస్క్రిప్షన్ ట్యాగ్ అని చెప్పి డిస్క్రిప్షన్ అని యాడ్ చేస్తాను. సో ఈ ట్యాగ్స్ ఎలా రాయాలని నేను చెప్తాను. ఏముండదండి, సింపుల్. అక్కడ మన డాక్యుమెంట్లో ఇచ్చి ఉంటారు, దాని గురించి ఏదైనా ఇంకో డిస్క్రిప్షన్, వర్షన్, మోడల్ నెంబరు, URL, వెబ్సైట్ URL, క్లయింట్, ఇంకేదైనా యాడ్ చేయమంటే అవి యాడ్ చేసుకుంటూ పోవడమే. సో అక్కడ చూసి ఇక్కడ యాడ్ చేయడమే, డేటా ఎంట్రీ లాగా అంతే. సో దీన్ని ఏమంటారంటే డేటా అబౌట్, ఇది మెటా డేటా అంటారు, డేటా అబౌట్ డేటా అన్నట్టు. సో మెటా డేటా అంటారు డిస్క్రిప్షన్ ఈ ప్రాజెక్ట్ గురించి. ఇక్కడ చూసామంటే ఇక్కడ చూడండి, ఇది గ్రూప్ ఐడి. ఓకే, మనకి ఇక్కడ క్రియేట్ చేసాం కదండి గ్రూప్ ఐడి, ఇది గ్రూప్ ఐడి. ఓకే, ఇది ఆర్టిఫాక్ట్ ఐడి మనం క్రియేట్ చేసింది. వర్షన్ 1.0, ఈ వర్షన్ స్టాండర్డ్గా, ఇది గుర్తుపెట్టుకోండి. నేను చెప్తాను ఎందుకు ఇట్లా స్టాండర్డ్గా 1.0 ఎందుకు పెట్టారో నేను చెప్తాను. సో నెక్స్ట్ ప్యాకేజ్, ఫైనల్గా ఎట్లా డెలివర్ చేయాలి ప్యాకేజ్ అంటే జార్లో డెలివర్ చేయమంటున్నారు ప్యాకేజింగ్. ఓకే, సో ఇది వచ్చేసి నేమ్ అదే ఆర్టిఫాక్ట్ నేమ్ చూపిస్తుంది. ట్రైనింగ్ URL వచ్చేసి అదేంటి, Maven అపాచీ ఆర్గనైజేషన్ వాడు URL పెట్టుకోవాలి, ఊరికే పెట్టాడు ఎట్లా. సో నెక్స్ట్ ఇది ప్రాపర్టీస్ వచ్చేసి, ఇది అంత ఇంపార్టెంట్ ఏం లేదండి. మనకి ఎన్కోడింగ్ డీకోడింగ్ చేస్తారు కదా, UTI 64 సంథింగ్ ఎన్కోడింగ్ డీకోడింగ్ చేస్తారు కదా, అది అందుకు యూజ్ అవుతుంది ఇది. సో ఇదే మనం ఇది చూడడం ఏమంత ఇంపార్టెంట్ కాదు. సో మనకి ఇక్కడ ఇది డిఫాల్ట్ ఇవి ఉంటాయి. సో ఇది మెటా డేటా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డిపెండెన్సీస్ ఉంటాయి. ఈ డిపెండెన్సీలో మనకు చెప్పాను కదా, ఇక్కడ మనకి ఏముంది, JUnit అనే ప్లగ్ఇన్ ఉంది. ఇది ప్లగ్ఇన్, ఇది మనకి ఎందుకు యూజ్ అవుతుంది అంటే యూనిట్ టెస్ట్ చేసేకి యూజ్ అవుతుందండి. ఇది లేకపోతే యూనిట్ టెస్ట్ అనేది రన్ కాదు. సో అందుకని ఇది డిఫాల్ట్ ఫైల్, ఇది పామ్ అనే ఫైల్ డిఫాల్ట్ ఫైల్ నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను.
డిఫాల్ట్గా ఇలా ఉంటుంది. సో ఇప్పుడు మనం వెళ్దామండి, కొద్దిగా సింటాక్స్ చూడాలి, మనం ప్లగ్ఇన్స్ రాసేకి సింటాక్స్ చూడాలి మనం. సో మనం ఇక్కడ ప్లగ్ఇన్ అనేది రాస్తామండి. ప్లగ్ఇన్ రాసేకి ఒక 4 స్టెప్స్ కావాలి మనకి, ఏంది అనేసి. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి హౌ టు ఐడెంటిఫై ప్లగ్ఇన్. ఇప్పుడు pom.xml మనం మొత్తం రాస్తామండి. ఇక్కడ రాసి అది కాన్ఫిగరేషన్ ఫైల్, అది XML ఫైల్. దీని నుంచి మనం రన్ చేస్తాము. సో ఇది రన్ చేయాలంటే ఒక 4 స్టెప్స్ మనం ఫాలో అవ్వాలి ఫస్ట్ కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు. సో ఏంది ఆ స్టెప్స్ అంటే, హౌ టు ఐడెంటిఫై ప్లగ్ఇన్. మేవన్ గురించి అండి ఇది. మేవెన్ ప్లగ్ఇన్ని ఎలా ఐడెంటిఫై చేస్తుంది అని ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి, సరే ఐడెంటిఫై చేసింది, వెన్ టు రన్ ప్లగ్ఇన్ ఎప్పుడు రన్ చేయాలి. సో నెక్స్ట్ చూసుకుంటే వాట్ థింగ్స్ ఇట్ హ్యాస్ టు డూ. ఏం చేయాలి అది. సో ఏం చేయాలంటే టైప్స్ ఉంటాయి మనకి. ఇట్లా మనకు డేటాబేస్ కనెక్ట్ అవ్వాలా, లేకపోతే ఇంటిగ్రేషన్ చేసే ప్లగ్ఇన్ వాడాలా, లేకపోతే ఆల్రెడీ కనెక్ట్ అయ్యిందని డిస్కనెక్ట్ చేయాలా, ఇట్లా ఏం చేయాలనేది ఇక్కడ ఉంటాయి అన్నమాట మనకు. డేటాబేస్ కానీ, లేకపోతే ఇంటిగ్రేషన్ చేయడం కానీ, మైగ్రేషన్స్. సంథింగ్ ఇక్కడ ఏం చేయాలనేది ఇక్కడ రాయాలి మనం. అంటే ఇక్కడ పర్టికులర్గా రాయం, ప్లగ్ఇన్ పేరు ఇస్తాము, వస్తుంది మనకు. సో నెక్స్ట్ 4th స్టెప్ వచ్చేసి, వాట్ ఎగ్జాక్ట్లీ మనం ఎగ్జాక్ట్గా ఏం చేయాలి. ఇక్కడ ఏం చేయాలని చెప్పి ఆ ప్లగ్ఇన్ పేరు ఒకటే ఇస్తామండి మనం, అంతే. ఇక్కడే మనం స్పెసిఫై చేయము. అక్కడ ఆ ప్లగ్ఇన్లో లోపల ఎగ్జాక్ట్గా ఏం చేయాలని ఇక్కడ ఇస్తాం. సో ఫస్ట్ వచ్చేసి మేము ఎలా ఐడెంటిఫై చేయాలి ప్లగ్ఇన్. సో ఐడెంటిఫై చేసింది అనుకోండి, దాని తర్వాత ఎలా రన్ చేయాలి, ఎప్పుడు, అదే వెన్ టు రన్, ఎప్పుడు రన్ అవ్వాలి, దాని తర్వాత ఏం చేయాలి, దాని తర్వాత ఎగ్జాక్ట్గా ఏం చేయాలి. సో దీని మీద బేస్ చేసుకుని మనకు పోతుంటుంది అన్నమాట. మనకి ఇప్పుడు XML సింటాక్సెస్ అనేది చూద్దాం. సో మనకు ఫస్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ ఉంటుందండి. ప్రాజెక్ట్ ఇట్లా స్టార్ట్ అని ఉంటుంది. ఓకే, దీన్ని ఎలిమెంట్ అంటారండి. XML మీకు కొద్దిగా అసలు ఏం ఐడియా లేదు కదండి మీకు XML? నాకు ఐడియా ఉందండి. ఓకే శివాజీ గారు మీకు ఐడియా లేదు. ఓకే, ప్రాబ్లం లేదు, నేను స్క్రాచ్ నుంచి చెప్తాను. ఏం లేదు, ఒకే సింటాక్స్ ఇది, అంతే. ప్రాజెక్ట్ అండి, ఇది దీన్ని ట్యాగ్ అంటారండి. ఇట్లా ఉంటే ట్యాగ్ అంటారు దీన్ని. ఓకే, ఇది ప్రాజెక్ట్, ఇది స్టార్ట్ అయింది ప్రాజెక్ట్. దీన్ని ఎండ్ చేయడం అంటే ఇట్లా అండి, ఎండ్ చేయడం అంటే ప్రాజెక్ట్ ఇలా. సో ఈ రెండింటిని కలిపి ఎలిమెంట్ అంటారండి. స్టార్టింగ్ ఎండింగ్ ఈ రెండింటిని కలిపితే ఎలిమెంట్ అంటారు. ఒక్కో దాన్ని చెప్పాలంటే ఇట్లా ట్యాగ్స్ అంటారు. ఓకే, టర్మినాలజీ. ఇది ప్రాజెక్ట్ అండి. ఈ ప్రాజెక్ట్ లోపల మనం ఏం చేయాలండి, మనది మేవన్ టూల్ కదా, మేవన్ ఏం టూల్, బుల్డ్ టూల్ కాబట్టి మనం బుల్డ్ చేయాలి. సో బుల్డ్ ఎలా చేయాలి, బుల్డ్ చేస్తున్నానండి. సో బుల్డ్ స్టార్ట్ అయింది కదా, అట్లాగే ఎండ్ అవ్వాలి కదా బుల్డ్ కూడా. సో బుల్డ్ ఎండ్ అయింది. సో బుల్డ్ అనేది చేస్తున్నాం. నెక్స్ట్ దీని లోపల ప్లగ్ఇన్స్ రాయాలండి. మనం ప్లగ్ఇన్స్ ని దీని లోపల పెట్టాలి. ఇలా మనం తయారు చేయమండి ప్లగ్ఇన్స్. జస్ట్ అపాచీ ఫౌండేషన్ వెబ్సైట్ ఉంటుంది, దానిలో సెర్చ్ తీసుకొచ్చి పెట్టడమే అండి. మనం దీంట్లో మైండ్ వర్క్ ఏం చేసేదే ఉండదు. సో ప్లగ్ఇన్స్. సో ఇక్కడ మనకు ప్లూరల్ వచ్చింది అనుకోండి, ప్లగ్ఇన్స్ అని అర్థం అని, ప్లగ్ఇన్స్ అని వచ్చింది అనుకోండి, దాని లోపల ప్లగ్ఇన్స్ ఉంటాయని అర్థం, చాలా ఉంటాయని అర్థం, ప్లూరల్ వచ్చింది కాబట్టి. సో ప్లగ్ఇన్స్ ని క్లోజ్ చేసేస్తున్నాను. ఇక్కడ ప్లగ్ఇన్స్ అని వచ్చిందంటే దీని లోపల ప్లగ్ఇన్ రాయాలి కదండి మనం.
సో ప్లగ్ఇన్ రాయాలి. సో ప్లగ్ఇన్ రాస్తున్నాను. ప్లగ్ఇన్ రాయాలి. ప్లగ్ఇన్ ఎన్ని చేయాలి కదా, ప్లగ్ఇన్ ఎండ్. సో ఇప్పుడు ప్లగ్ఇన్ రాస్తున్నాను అండి. సో ఇక్కడ మనం ప్లగ్ఇన్ రాస్తున్నాను. అదే హౌ టు ఐడెంటిఫై ప్లగ్ఇన్. ఈ ప్లగ్ఇన్ ఇక్కడ నేను రాస్తున్నాను, ఎలా ఐడెంటిఫై చేయాలని అంటుంది ఇక్కడ. సో ఎలా ఐడెంటిఫై చేస్తుందండి మనకు ప్లగ్ఇన్? మనం చెప్పాము గ్రూప్ ఐడి, ఆర్టిఫాక్ట్ ఐడి, వర్షన్ ఐడి, ఈ మూడింటిని బట్టే మేవన్ అనేది ఐడెంటిఫై చేస్తుంది. ఇప్పుడు చూస్తే మనం మేవన్ కంపైల్ అని కొడుతున్నాం, మేవన్ ప్యాకేజ్ అని కొడుతున్నాం. కొట్టగానే మేవన్ ప్యాకేజ్ అని కొట్టగానే ప్యాకేజ్ వెనక ఒక కంపైల్ ఉంటుందండి. సారీ, కంపైల్ అంటున్నా, ప్లగ్ఇన్ ఉంటుందండి. ప్యాకేజ్ వెనక ఒక ప్లగ్ఇన్ రన్ అవుతుంది. ఇవన్నీ బుల్డ్ ఇన్ ప్లగ్ఇన్స్. మనం డిఫాల్ట్ లైఫ్ సైకిల్లో రన్ చేసేటివన్నీ బుల్డ్ ఇన్ ఇవన్నీ బుల్డ్ ఇన్ ప్లగ్ఇన్స్ అండి. మేవన్ లోపలే ఉంటాయి, ఆల్రెడీ ఉంటాయి, దీని లోపలే ఉంటాయి. డిజైన్ చేసేటప్పుడు పెట్టేసి ఉంటారు. కంపైల్ అనగానే మనకు దాని వెనక ప్లగ్ఇన్ ఉంటుంది. ఆ ప్లగ్ఇన్ వచ్చి మనకు కంపైల్ చేసి వెళ్తుందండి. సో మనకి ఇక్కడ ఏంది, ఈ కంపైల్ను కొట్టగానే మేవన్ ఎలా గుర్తుపడుతుంది? వెళ్ళి ఇదే మనకు కంపైలర్ కంపైల్ చేసే ప్లగ్ఇన్ ఇదే అని ఎలా గుర్తుపడుతుంది అంటే, దీని ద్వారా గుర్తుపడుతుంది అంట. ఈ జిఏవి ద్వారా గుర్తుపడుతుంది అంటండి. ఇంటర్నల్ గా గుర్తుపట్టి తీసుకొచ్చి కంపైల్ చేసి వెళ్తుంది అది. ఓకే, ఇక్కడ రాస్తున్నాను. ఏం రాస్తున్నాను? గ్రూప్ ఐడి. గ్రూప్ ఐడి వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ గ్రూప్ ఐడి సంథింగ్ ఏదో డెమో ఏదో ఇచ్చాం కదా సంథింగ్. సో గ్రూప్ ఐడి ఎండ్ చేస్తున్నాను అండి. ఇలా కూడా చేయించాను. ఇలా కూడా ఇక్కడ పక్క పక్కన పెట్టచ్చు, ఇలా అయినా పెట్టచ్చు. దీని మీనింగ్ ఒకటే అండి, స్టార్టింగ్ ఎండింగ్ అని. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆర్టిఫాక్ట్ ఐడి. ఆర్టిఫాక్ట్ ఐడి ఏంది మనకి ట్రైనింగ్గా. సో దీన్ని క్లోజ్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి వర్షన్ ఐడి అండి. సో ఇది వర్షన్ ఐడి. సో మనకు ప్లగ్ఇన్ అనేది రెడీ అయిపోయింది. సో మనకు ప్లగ్ఇన్ అనేది రెడీ అయిపోయింది. సో మనకి ఇదంతా నేను ఇక్కడ మెన్షన్ చేశానండి, మీకు మెన్షన్ చేసింది నేను ఇక్కడ రాస్తున్నాను. దీంట్లో ఉంటుంది మనకు, దీంట్లో కూడా నేను అదే పెట్టాను సింటాక్స్ మనకి ఇక్కడే. సో ఇదే సింటాక్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇట్లా ఫస్ట్ పాయింట్ అయిపోయింది మనకు, హౌ టు ఐడెంటిఫై ప్లగ్ఇన్ అనేది ఫస్ట్ పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, వెన్ టు రన్ ప్లగ్ఇన్. సో ఆ ప్లగ్ఇన్ ఎప్పుడు రన్ చేయాలి? సో దీని లోపల మనం ఏంటంటే ఎగ్జిక్యూషన్స్ పెట్టాలి. సో ఎగ్జిక్యూషన్స్ పెట్టాలి మనం. సో ఎగ్జిక్యూషన్స్ పెట్టేసి, ఎగ్జిక్యూషన్స్ అంటే అర్థం ఏంటంటే మనకు దాని లోపల ఎగ్జిక్యూషన్స్ చాలా ఉంటాయి అండి, చాలా స్టెప్స్ రాయొచ్చని. ఇప్పుడు మనం ప్లగ్ఇన్ లోపల ఇంకో ప్లగ్ఇన్ కూడా పెట్టచ్చు, ఎందుకంటే ఇది ప్లగ్ఇన్స్ లోపల ఉంది, ఈ ట్యాగ్ లోపల. సో ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయినాయి. సో దీన్ని ఎండ్ చేస్తున్నాను. ఎగ్జిక్యూషన్స్ ఎండ్ చేస్తున్నాను. సో దీని లోపల మనం రాయాలండి. సో ఏం రాయాలి? సెకండ్ పాయింట్, వెన్ టు రన్ ప్లగ్ఇన్. ఈ ప్లగ్ఇన్ ఎప్పుడు రన్ చేయాలి అని. సో ఈ ప్లగ్ఇన్ ఎప్పుడు రన్ చేయాలని మనం ఇప్పుడు పెట్టాలి ఇక్కడ. సో ఎప్పుడు రన్ చేయాలంటే ఫేస్ అని పెడుతున్నాం అండి. మనకు ఫేస్ అనే గోల్ అని ఒకటే కదండి, ఫేస్. ఏ ఫేస్ తర్వాత ఈ ప్లగ్ఇన్ రన్ అవ్వాలి? సంథింగ్ క్లీన్ ఫేసే కదా. సో క్లీన్ చేసినప్పుడు ఈ ఫేస్ అనేది రన్ అవ్వాలండి, ఈ ప్లగ్ఇన్ అనేది రన్ అవ్వాలి. సారీ, అర్థమవుతా ఉందండి. ఎగ్జిక్యూషన్స్ లోపల నేను ఎగ్జిక్యూషన్స్ దీని లోపల ఎగ్జిక్యూషన్ ఉండాలి మళ్ళీ. సో మర్చిపోతూ ఉంటాం. ఎగ్జిక్యూషన్ దీని లోపల
ఎగ్జిక్యూషన్ లోపల రాస్తున్నాను. సో ఎప్పుడు రన్ అవ్వాలి రాస్తున్నాను. సో దాని తర్వాత మనం ఏంటంటే ఇంకొక స్టెప్, ఎప్పుడు రన్ అవ్వాలి చెప్పాము. అంటే క్లీన్ అనే ఫేస్ ఎప్పుడైతే కొడతామో మనం, యూజర్ ఎప్పుడైతే కొడతాడో అప్పుడు ఈ ప్లగ్ఇన్ అనేది రన్ అవుతుందంట. సో ఇట్లా ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి when things it has to be performed, what things it has to be performed, ఏం చేయాలని మనం పెట్టాలి. ఇప్పుడు దానికి గోల్ అనేది పెట్టాలి. ఇప్పుడు మనం ఏం చేయాలో దానికి గోల్స్ అనేది పెట్టాలండి. సో ఇక్కడ వచ్చేసి మనకు మళ్ళీ గోల్స్ అని క్రియేట్ చేయాలి. గోల్స్ ఎండ్ చేసేసాము. దీనిలో గోల్స్ పెడుతున్నామండి, ఏం రన్ చేయాలనేది. సో గోల్ దీని లోపల మనం ప్లగ్ఇన్ పేరు రాస్తామండి. రన్ అనే ప్లగ్ఇన్ అనుకోండి, ఎగ్జాంపుల్ ఎక్కువ వాడుతుంటారు కాబట్టి చెప్తున్నాను అది. సో GOL గోల్ అని పెడతాం. అంటే ఏం చేయాలనేది ఈ ప్లగ్ఇన్ చేస్తుందండి. ఏం చేయాలనేది ఇక్కడ ఏ టాస్క్ అయినా సరే దానికి తగ్గ ప్లగ్ఇన్స్ ఉంటాయి, ఆ ప్లగ్ఇన్స్ ఇవన్నమాట. సో ఆ ప్లగ్ఇన్స్ అనేది. నెక్స్ట్ ఇంకోటి ఏంటండి, వాట్ ఎగ్జాక్ట్లీ వీ నీడ్ టు డూ. సో ఇప్పుడు ఏంది ఎగ్జాక్ట్గా ఏం చేయాలి అంటే 4th స్టెప్. సో ఏం చేయాలి అంటే కాన్ఫిగరేషన్స్. కాన్ఫిగరేషన్స్లో ఇక్కడ మనం టాస్క్స్ అనేవి ఉంటాయండి. ఏం చేయాలి టాస్క్ అనేది. సో ఇక్కడ మనం సింపుల్గా ఏదైనా టాస్క్ తీసుకుందాం. ఇక్కడ కాన్ఫిగరేషన్స్ కదా, కాన్ఫిగరేషన్స్ ఉండాలి కదా అనుకుంటారు. సో దాంట్లోనే టాస్క్స్ అన్నమాట. సో టాస్క్స్ ఏం పెర్ఫామ్ చేస్తున్నామంటే సంథింగ్ ఏదో ఒకటి ఎకో టాస్క్ తీసుకోండి, CHO ఎకో. సో నేను ఇది డిస్ప్లే చేయమని చెప్తాను. ఈ మెసేజ్ని డిస్ప్లే చేయమని చెప్తున్నానండి. సో టాస్క్ చేయండి. సో అట్లాగే కాన్ఫిగరేషన్స్ ఎండ్, ఇంకా అన్నీ అయిపోయిందండి, ఇంకేం లేదు. కాన్ఫిగరేషన్స్ ఎండ్. సో మొత్తం ఎండ్ అయిపోయాయి, కాన్ఫిగరేషన్స్ ఎండ్ అయిపోయినాయి, టాస్క్స్ ఎండ్ అయిపోయినాయి, ఇక్కడ లోపల ఎకో ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ ఈ ఎగ్జిక్యూషన్స్ ఎండ్ అయిపోయినాయి. సో ప్లగ్ఇన్ ఎండ్ అయిపోయింది. ఇందాకే ప్లగ్ఇన్స్ బిల్డ్ ప్రాజెక్ట్. సో అర్థమవుతుందా అండి, ఏమన్నా కన్ఫ్యూషన్ ఉందా? కొద్దిగా ఆర్డర్గా నీట్గా చేసుకుంటే ఇంకా బాగా వస్తుంది చూసేకి. సో ఇదే అండి మనకు సింటాక్స్. ఇదే సింటాక్స్ మనం కంటిన్యూస్గా వాడతాం ప్లగ్ఇన్ రాసేకి, ఒకటే సింటాక్స్. ఓకే. ఓకే మీదే కదా రోహిత్ గారు, ఏమన్నా డౌట్స్? లేదండి. ఇప్పుడు అదే మీరు ఒక ప్లగ్ఇన్ రాసిండ్రు. ఇప్పుడు ఈ కీవర్డ్స్ అన్ని ఎక్కడ దొరుకుతాయండి మనకి? ఇప్పుడు రన్ అని, ఇది క్లీన్ అని ఇంకుంటాయి కదా కొన్ని. యా ఉంటాయండి, మనకి వెబ్సైట్లోనే ఉంటాయండి. ఇవే వాడే కీవర్డ్స్ కూడా రెగ్యులర్గా ఇవే వాడతారు. ఉండే సింటాక్స్ ఇదే కాబట్టి ఏ కీవర్డ్సే ఉంటాయి. ఈ ప్లగ్ఇన్ అంటే ఇంతే, మళ్ళీ దీనికోసం వెబ్సైట్కి ఏం పోవలేదు. ప్లగ్ఇన్ అంటే ఇంతే ఇంక ఇది. సో ఎగ్జిక్యూషన్స్ ఇది సింటాక్స్ ఇంక అంతే. కాన్ఫిగరేషన్స్ ఇవి స్టాండర్డ్, ఇవి ఇంక మనకి ఎక్కడికో పోబలే, ఇవి ఏదైనా అంతే, ఇవి స్టాండర్డ్. ఇంకా మనకు ఉంటాయి, మనకు అన్ని మనకు వెబ్సైట్లో ఉంటాయి. సో ఇప్పుడు మనం ఇది రన్ చేద్దామండి. సో మళ్ళీ టైప్ చేయలేం కదా, సో నేను కాపీ చేస్తున్నాను దీన్ని. దీని కింద పెట్టాలని లేదండి, ఎక్కడైనా పెట్టచ్చు, ప్రాబ్లం లేదు. సరే మరి ఎక్కడైనా అంటే కాదు, ప్రాజెక్ట్ అవుట్ కాదు. సో ఇది ప్రాజెక్ట్ అనేది స్టార్ట్, ఇక్కడ స్టార్ట్ అయింది మనకు ప్రాజెక్ట్.
ప్రాజెక్ట్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది మనకు. మీరు చూసారు ఇక్కడ ప్రాజెక్ట్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది. ఓకే, ఆ ప్రాజెక్ట్ లోపల మనం బుల్డ్, మనం చెప్పుకున్న సింటాక్స్ అదే కదండి, ప్రాజెక్ట్ లోపల బుల్డ్ అని స్టార్ట్ అయింది. ఓకేనా? సో ఇక్కడ పేస్ట్ చేసాం మనం, ఇది చూసారా, బుల్డ్కి బుల్డ్, నెక్స్ట్ ప్లగ్గిన్స్కి ప్లగ్గిన్, ఓపెనింగ్ క్లోజ్ ఎలిమెంట్స్ ప్లగ్గిన్, ఇది ఒక ప్లగ్గిన్ ఉంది. నెక్స్ట్ గ్రూప్ ఐడి, ఆర్టిఫాక్ట్ ఐడి, వర్షన్ ఐడి, నెక్స్ట్ ఎగ్జిక్యూషన్స్. సో ఎగ్జిక్యూషన్స్ ఇవి ఏం ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఇక్కడ చూసారు ఇది ఒకటి వచ్చింది. ఇది ఎందుకంటే జస్ట్ మనకు ఫేస్ క్లీన్ అని చెప్పాను, క్లీన్ అయిన ఫేస్ మనం రన్ చేస్తే అప్పుడు ఈ ప్లగ్గిన్ రన్ అవుతుంది అని చెప్పాను కదా. సో కొన్నిసార్లు ఐడెంటిఫై చేయలేదు, కొద్దిగా డిఫికల్ట్, లేట్ అవుతుంటుంది మేమన్కి, అందుకని చెప్పి స్పెసిఫిక్గా ఒక ఐడి పెట్టి ఇస్తారనమాట. ఐడి అని స్పెసిఫిక్గా పెడితే ఈజీగా ఐడెంటిఫై చేస్తుందని, ఇవ్వకపోయినా రన్ అవుతుంది. సో కొన్నిసార్లు ఐడెంటిఫై చేసి రన్ చేయలేదు, అందుకని చెప్పి ఇట్లా ఒక ఐడి అని పెట్టి ట్యాగ్ అని పెట్టి ఐడి డాట్ క్లీన్ అని చెప్పి ఫేస్ ఇస్తారు, ఫాస్ట్గా ఐడెంటిఫై చేయదని. సో ఎప్పుడు రన్ అవ్వాలి, ఫస్ట్ మనం ఆ స్టెప్స్ అండి, 4 స్టెప్స్ ఏంది ఇది, ఎలా ఐడెంటిఫై చేయాలి ప్లగ్ఇన్ అనేది, ఇలా ఐడెంటిఫై చేస్తుంది. దాని తర్వాత ఎప్పుడు రన్ అవ్వాలంటే ఈ ఫేస్ అని ఈ క్లీన్ కొట్టినప్పుడు రన్ అవ్వాలంట. సో దాని తర్వాత గోల్స్ ఏంటంటే రన్ అనే ప్లగ్ఇన్ చెప్తాను, దీని గురించి రన్ అనే ప్లగ్ఇన్ గురించి చెప్తాను నేను. సో ఈ ప్లగ్ఇన్ ఈ ప్లగ్ఇన్ని రన్ చేయమంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి కాన్ఫిగరేషన్స్, ఏం చేయమంటారు, ఎగ్జాక్ట్గా ఏం చేయమన్నా అంటే నేనేం చేయమనట్లేదు, జస్ట్ ఒక దీన్ని ఒకటి ప్రింట్ చేయి, ఎగ్జాక్ట్గా ఒక మెసేజ్ని ప్రింట్ చేయి ఫస్ట్ అని చెప్తున్నాం. సో కాన్ఫిగరేషన్స్ ఇక్కడికి ఎండ్ అయిపోయినాయి. నెక్స్ట్ ఎగ్జిక్యూషన్స్ అన్నీ వెళ్ళిపోతాయి, ప్లగ్ఇన్స్. సో ఇలా ఉంటుంది, దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేసే ముందు మనం ఈ రన్ అనేది ఎందుకు తెలుసుకోవాలి. అపాచీ మేవన్ యాంట్ రన్ ప్లగ్ఇన్ అండి. సో మనకి ఇక్కడ ఉంటాయి యాంట్ రన్ ప్లగ్ఇన్ అని చూపుతాను మీకు. సో మనకి ఈ వెబ్సైట్లోనే ఉంటాయండి, మొత్తం ఉంటాయి, మనం ఎక్కడ ఇంకో మళ్ళీ గూగుల్ యాడ్ సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. సో మనకి ఇక్కడ ప్లగ్ఇన్ చూసుకోవడం, ఏ ప్లగ్ఇన్కి ఏది కావాలో, సో దాన్ని ఆ ప్లగ్ఇన్ తీసుకెళ్ళి ఆడ పెట్టడం, ఎలా పెట్టాలో చెప్తాను నేను. సో ఇది మనకి యాంట్ రన్ ప్లగ్ఇన్ అండి. ఈ ప్లగ్ఇన్ ఎందుకు వాడతామంటే మనము, ఓకే, మనం ఏంటంటే మనకు యాంట్ అనేది ఉండింది, మనకు ఐడియా ఉందా, యాంట్ టూల్ ఐడియా ఉందండి మీకు? చెప్పారు మీరు. యా, యాంట్ అనేది మనకు పాత టూల్ అండి, మేవన్ వాడితే, అపాచీ ఫౌండేషన్ వాడితే, కాకపోతే ఓల్డ్ వన్ యాంట్, లేటెస్ట్ వచ్చేసి మేవన్ అండి. సో దీనికి దానికి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. సో ఇది లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్స్ ఎప్పటి నుంచో రన్ అవుతున్నట్టు వాటిలో రన్ అవుతున్నాయి, ఒక 10 to 12% రన్ అవుతున్నాయి యాంట్లో. కొన్ని మనకు మేవన్లోకి మూవ్ అయ్యారు. సో వాటిని మైగ్రేషన్ ఉంటుంది, మనకు మీకు తెలిసిందే మైగ్రేషన్ ఉంటుంది. దాని నుంచి దీనికి మొత్తం మైగ్రేట్ చేయడం, సింటాక్సెస్ కానీ నుంచి టెర్మినాలజీస్ కాబట్టి మొత్తం మైగ్రేట్ అవుతుంటుంది. ఆ మైగ్రేషన్ ఎలా చేస్తారు? సో మామూలుగా అయితే మైగ్రేషన్స్ అక్కడ మనకు నెలలు పడుతుంటాయి వేరే వాటిల్లో అయితే. సో ఇక్కడ అట్లా ఏం కాదు, మనకు అంటే టైం తీసుకుంటుంది ఇక్కడ కూడా, కానీ మరి అంత టైం తీసుకోదు. ఇక్కడ ఏంటంటే ఆ మైగ్రేషన్ చేసేదానికి ఇక్కడ ఒక ప్లగ్ఇన్ని తయారు చేసేసారు, ఇక్కడ ప్రతిదీ ప్లగ్ఇన్. సో ప్లగ్ఇన్ని తయారు చేసేసారు. ఈ యాంట్ రన్ ప్లగ్ఇన్ అనేది ఇప్పుడు యాంట్లో ప్రాజెక్ట్ చేశారనుకోండి, యాంట్ టెర్మినాలజీ ఆ సింటాక్స్ వాడి యాంట్లో చేస్తున్నారు. ఓకే, దాన్ని ఇప్పుడు మేవన్ కొత్త వర్షన్ వచ్చింది కాబట్టి మేవన్కి మైగ్రేట్ చేయాలి. సో దీన్ని మైగ్రేషన్ కోసం ఈ ప్లగ్ఇన్ అనేది పెట్టారు, యాంట్ రన్ అనే ప్లగ్ఇన్ పెట్టారు. సో ఇది ఏం చేస్తుందంటే యాంట్లో ఉన్న టెర్మినాలజీస్, సింటాక్సెస్ మొత్తం మేవన్లోకి మూవ్ చేసేస్తుంది ఇంటర్నల్గా. దీంట్లో మనకు కనబడేది అవుట్పుట్ తక్కువ ఉంటుంది, మొత్తం ఇంటర్నల్గా మొత్తం మూవ్ చేసేస్తుందండి. సో మూవ్ చేసేసి అప్పుడు సో ఇంకా మేవన్లో సింటాక్సెస్లో మూవ్ చేసేస్తే మనం అట్లా ఇంకా రన్ చేసుకోవచ్చు, ఇంకా మేవన్లోకి వెళ్ళిపోతుంది మొత్తం. సో రన్ చేసుకోవచ్చు. ఆ మైగ్రేషన్ కోసం ఈ టూల్ అని వాడతారు. సో దీన్ని ఎలా రన్ చేయాలంటే ఏం లేదు, మేవన్లో ప్లగ్ఇన్ రాసి దీని ప్లగ్ఇన్ రాసి మేవన్ XML ఫైల్లో, అదే pom.xml రాసి దీనికి కాల్ చేసామంటే సరిపోతుంది అంతే. ఇప్పుడు మనం కాల్ చేస్తున్నాం కదా, క్లీన్ ఫేస్లో పెట్టి కాల్ చేస్తున్నాం, కాల్ చేసామంటే మొత్తం దాన్నంతా కోడ్ అంతా దీనిలోకి మైగ్రేషన్ అయిపోతుంది. సో అందుకే ఈ ప్లగ్ఇన్ అనేది వాడుతుంటారు మనకు.
సో ఇక్కడ ఉంటుంది ప్లగిన్ గురించి మనం చదవాలంటే కూడా. వన్ ఆఫ్ ది మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ ప్లగిన్ ఈస్ టు ఫెసిలిటేట్ ది మైగ్రేషన్ ఫ్రమ్ ant based project to Maven. Some projects may be not currently able to migrate because they have depended on other customer build functions. Maven does not provide a default. Okay, Maven default provides the dependencies ఉంటే సో అది వేరే సినారియో మళ్ళీ. ఓకే, మనకు మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఇలా మైగ్రేషన్కి దీన్నే వాడతారండి, యాంట్రన్ అనేది ప్లగిన్. ఇక్కడ చూసాం మనం, ఇక్కడ క్లిక్ చేస్తే ఇక ఓకే ఆడొద్దు, ఇక్కడ యూసేజ్ పేజ్ అని ఉంటుంది మనకు. యూసేజ్ పేజ్ని క్లిక్ చేసామంటే సో ఇక్కడ మనకు చూపిస్తుంది మనకి. మనం ఇదంతా మనం యాజ్ ఇట్ ఈస్ ఏం మళ్ళీ కాపీ పేస్ట్ చేసి ఏం రాయండి, మన సింటాక్స్ స్టాండర్డ్ సింటాక్స్ అదే సింటాక్స్ ఏడు కూడా ఉంటుంది చూడండి, అటు ఇటు అంతే అదే సింటాక్సే ఉంటుంది, ఏం తేడా ఏముండదు. సో ఇప్పుడు ఏం చేస్తామన్నా, మనకి ఏం లేదు, ఈ మూడు కావాలి మనకు అంతే. ఈ ప్లగ్గిన్ని నేను ఆడ వాడాలంటే ఏం చేయాలంటే ఈ ప్లగ్గిన్ ఈ మూడు తీసుకుంటే సరిపోద్ది నాకు. ఏంది ఇక్కడ గ్రూప్ ఐడి లేదు, గ్రూప్ ఐడి, ఆర్టిఫాక్ట్ ఐడి, వర్షన్ ఐడి, ఇవి తీసుకుంటే సరిపోద్ది అనమాట. ఇవి తీసుకొని నేను ఇక్కడ మెన్షన్ చేసుకుంటాను, ఇక్కడ పెట్టేసుకుంటే చాలు. ఇవి కాపీ పేస్ట్ చేయాలండి, ఆడ తీసుకొచ్చి ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకోవడం, లేకపోతే ఆ పేరు చదివి ఇక్కడ పెట్టుకోవడమే. సో ఇవి తీసుకొచ్చుకున్నానంటే నాకు మేమని అర్థం చేసుకుంటుంది ఈ ప్లగ్గిన్. సో అదొకటి చేస్తే చాలు, మనం అదంతా కోడ్ ఏం రాయమండి, మన సింటాక్స్ అదే, మన సింటాక్స్లో ఈ ప్లగ్గిన్ తీసుకొచ్చి అక్కడ పెడితే మనం పిలుస్తున్నట్టు ఈ ప్లగ్గిన్. ఓకే, సో అలా ఉంటుందండి. ఇంకా మీకు ఇంట్రెస్ట్గా ఉంటే ఈ ప్లగ్గిన్ గురించి చదవచ్చు మనం. దీనిలోకి వెళ్ళేసి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ దీన్ని చూసారంటే ant రన్ ఉంది. ఓకే, దీని గురించి చెప్పాలంటే ఫస్ట్ ముందు మనకు మామూలుగా సింటాక్స్ ఏందండి, మామూలు సింటాక్స్ మనకు ప్లగ్గిన్కి. ఇప్పుడు నేను ఒకటి మామూలుగా ఇన్స్ట్రక్షన్ ఎలా ఇస్తున్నాం మనం మేమన్కి, ఏదైనా రన్ చేయాలంటే ఇన్స్ట్రక్షన్ ఎలా ఇస్తున్నామండి, అదే ఒక ఎక్స్ఎంఎల్ రాసుకుంటుంది కదా ఇన్స్ట్రక్షన్, అదేనా? కాదు, మనం అది కాదు. ఇప్పుడు దాకా మనం మేవన్ని రన్ చేయమని చెప్తున్నాం, రన్ చేసింది ఇప్పుడు దాకా చాలా రన్ చేసింది కదా, వాటికి ఎలా ఇస్తున్నాం, ఎలా చెప్తున్నాం దానికి మేవన్కి రన్ చేయమని? కమాండ్ ఇస్తున్నాం MVN అని చెప్పి, MVN స్పేస్ కంపైల్ అని ఇస్తే కంపైల్ చేస్తుంది, ప్యాకేజ్ అని వస్తే ప్యాకేజ్, గోల్స్ ఏ ఇస్తే అది చేస్తుంది మనకాడ. ఓకే, అది యాక్చువల్ సింటాక్స్ కాదు అది. సో అదేంది మేవన్ స్పేస్ గోల్ నేమ్ ఇచ్చేస్తున్నాం, అది కాదు యాక్చువల్ సింటాక్స్. సో యాక్చువల్ సింటాక్స్ ఇదండి మామూలుగా మనకు. మేవన్ ఇక్కడ మనకు ప్లగ్గిన్ నేమ్ రావాలండి, ప్లగ్గిన్ నేమ్ కోలన్ గోల్ నేమ్ అండి. ఓకే, ప్లగ్గిన్ నేమ్ తర్వాత గోల్ నేమ్, ఇది యాక్చువల్ సింటాక్స్. కానీ మనం అక్కడ ఏం చేస్తున్నాం, డైరెక్ట్గా మేవెన్ గోల్ నేమ్ ఇచ్చేస్తున్నాం, సంథింగ్ ఇచ్చేస్తున్నాం. ఎందుకు అంటే ఇది డిఫాల్ట్ ప్లగ్గిన్స్, దాని లోపల ఉన్నాయి, మేవన్ లోపల ఉన్నాయి, మేవన్ ఇన్స్టాల్ చేసినప్పుడంతా వచ్చేస్తుంది ఇవి. సో దానికి అర్థమైపోద్ది, ప్లగ్గిన్ నేమ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ప్లగ్గిన్ నేమ్ మెన్షన్ చేసి దానికి గోల్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్గా గోల్ నేమ్ ఇచ్చేస్తున్నాం. సో దానికి అర్థం అవుతుంది అన్నమాట మేమన్కి, ఎందుకంటే దానిలో తయారైపోయిన అదే తయారు చేసుకున్న దాంట్లో తయారు చేసిన మనకు ప్లగ్గిన్స్ అవి. సో దానికి ఈజీగా అర్థం అవుతుంది, బుల్డ్ ఇన్ ప్లగ్గిన్స్ అవి. అందుకే మనం డైరెక్ట్గా MMN కంపైల్ అని కొడితే కంపైలర్ వెనక్కి పోయి కంపైల్ చేసే ప్లగ్గిన్ని పిలుచుకొచ్చి కంపైల్ చేయించేస్తుంది. కానీ ఇప్పుడు మనం వాడుతున్నది బయట ప్లగ్గిన్స్, ఇవి ఇన్బుల్డ్ ప్లగ్గిన్స్ కాదు, బయట ప్లగ్గిన్స్ వాడుతున్నాం. వీటికి ఎలా తెలుస్తుంది? సో అందుకే యాక్చువల్ సింటాక్స్ ఇదండి. సో మేవెన్ ప్లగ్గిన్ నేమ్ కొట్టి దానికి ఉన్న గోల్ అని దీనికి కూడా ఉంటాయి, బయట ప్లగ్గిన్స్ కూడా గోల్స్ ఉంటాయి. సో అది ఆ గోల్ కొట్టాలి ఇక్కడ. అర్థమైందా అండి సింటాక్స్? సో అదే ఇక్కడ ఉంది, అదే ఇక్కడ ant రన్ అనేది గోలు, ant రన్ అనేది ప్లగ్గిన్ నేమ్ అండి. డిఫరెంట్ కొన్నిసార్లు రెండు ఈక్వల్గా ఉంటాయి, సో డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మనకు ఇప్పుడు అదే ప్లగ్గిన్ తీసుకుంటే మనకి ఏంది ఇక్కడ MVN ప్లగ్గిన్ నేమ్ వచ్చేసి ant రన్, ఓకే, కోలన్ గోల్ వచ్చేసి రన్ అండి.
గోల్ అంటే డిఫాల్ట్ గోల్స్ ఒకటే కాదండి, బయట గోల్స్ కూడా ఉంటాయి. ఓకే, సో మన ఇట్లా ఇది యాక్చువల్ సింటాక్స్. ఇది ఎందుకంటే డైరెక్ట్గా ఎందుకు ఇస్తున్నాం అంటే ఈ బుల్డిన్ కాబట్టి ఇచ్చేస్తే దానికి అర్థం అయిపోద్ది కాబట్టి అట్లా డైరెక్ట్గా ఇచ్చేస్తాం. సో ఇది యాక్చువల్ సింటాక్స్. సో అది ఇది చూస్తే దీనికోసం అది చెప్పానండి మీకు, ఇది ఎందుకు ఇలా ఉందని చెప్తే అది ఓల్డ్ సింటాక్స్ అలా ఉంటుంది, ఇది ఇలా ఉంటుంది. సో ఇప్పుడు ఇది మనం ఏం చేస్తున్నాం, మైగ్రేషన్ ప్లగ్ఇన్ వాడుతున్నాం. సో ఆ ప్లగ్ఇన్ ఎలా వాడుతున్నాం ఇప్పుడు చూస్తాం. మనం ఇక్కడ కాపీ చేసేసాం ఆల్రెడీ. సో ఈ ప్లగ్ఇన్ కాపీ చేసేసాం. ఇదంతా మనం ప్లగ్ఇన్ అండి, ప్లగ్ఇన్ రాస్తున్నాం, ఇదంతా ప్లగ్ఇన్. సో ఈ ప్లగ్ఇన్ రాసాము, దీంట్లో ఇది దాన్ని గ్రూప్ ఐడి, ఆర్టిఫాక్ట్ ఐడి, వర్షన్ ఐడి రాసేసాము. సో ఏం చేయాలి కూడా చెప్పాం. ఈ ప్లగ్ఇన్ ఎప్పుడు రన్ అవ్వాలంటే క్లీన్ ఫేస్ రాసినప్పుడే రన్ అవుతుంది, మనం రన్ చేసినప్పుడే రన్ అవుతుంది. సో అట్లా పెట్టేసాం. ఓకే, రన్ చేసి చూద్దామా. ట్రైనింగ్లో ఉన్నాము. ఓకే, చూసారండి మనకి ఏమేమి వస్తున్నాయి. ఇక్కడ మనకు మన క్లీన్ ఫేసెస్ రన్ చేస్తే ఫస్ట్ అది క్లీన్కి వెళ్తుందండి. దాని యొక్క డిఫాల్ట్ బిహేవియర్ ఉంటుంది కదా. సో క్లీన్కి వెళ్ళి క్లీన్ చేసుకొని రన్ టైమ్ ఫైల్స్ డిలీట్ చేసి దాని తర్వాత అదే చెప్తుంది, డిలీటింగ్ రన్ టైమ్ ఫైల్స్ సేమ్ చేసేసి దాని తర్వాత వచ్చేసి మనకు రన్ అనే ప్లగ్ఇన్, ఇది మనకి రన్ అనే ప్లగ్ఇన్ రన్ అవుతుంది. ఇక్కడ మనకు గ్రూప్ ఐడి అంటాం, దీన్ని మళ్ళీ గోల్ అంటాం, కన్ఫ్యూజ్ కాదండి, టర్మినాలజీ అలాగ ఉంటుంది ఇక్కడ. సో రన్ అయింది. రన్ అయ్యి ఏం చేసింది, మనం చేయాలి సంథింగ్ ఇచ్చాం కదా ఎగ్జిక్యూట్ చేయమని, హలో వరల్డ్ అని ఎగ్జిక్యూట్ చేసింది. చూసారా, టాస్క్స్, ఎగ్జిక్యూటింగ్ టాస్క్స్, మనం ఇచ్చిన టాస్క్ ఎగ్జిక్యూట్ చేసింది ఇక్కడ హలో వరల్డ్. సో బుల్డ్ అనేది సక్సెస్ అయింది, టైం స్టాంప్. సో ఇలా మనకు ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి మనకు ప్లగ్ఇన్స్ అనేది ఇలా ఉంటాయి మనకు. సో మనకి ఏ ప్లగ్ఇన్స్ మనం చూస్తే ఇక్కడ పోతే మనకు ప్లగ్ఇన్స్ ఎక్కడెక్కడ ఏ ప్లగ్ఇన్స్ ఉంటాయి చూస్తే మొత్తం వెబ్సైట్లోనే ఉంటుందండి, మనం ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు, దీంట్లో ఏం మైండ్ వాడాల్సింది ఏం లేదు దీంట్లో. సో ఇవన్నీ ప్లగ్ఇన్స్ చూసారా, క్లీన్ ప్లగ్ఇన్, ఓకే, కంపైలర్, ఇవన్నీ బుల్డిన్ ప్లగ్ఇన్స్ మనం చూసినట్టువి, ఇవన్నీ బుల్డిన్ ప్లగ్ఇన్స్. సో చాలా ఉంటుంది ఇక్కడ మనకు. ఇయర్ ప్లగ్ఇన్స్, షాడో ప్లగ్ఇన్స్, మనం వాడిన యాంట్రన్ ప్లగ్ఇన్ ఇక్కడ ఉంటుంది. యాంట్ ప్లగ్ఇన్, యాంట్రన్ ఇక్కడ ఉంది, యాంట్రన్ ప్లగ్ఇన్. సో చూడొచ్చు ఇక్కడ ఇది ఒక యాంట్ ప్లగ్ఇన్ అనేది ఇంకోటి ఉందంట. చాలా ప్లగ్ఇన్స్ ఉంటాయి, అన్ని మనకు తెలిసి ఉండాలని లేదు. సో యాంట్ ప్లగ్ఇన్స్ అనేది ఉంటుంది. దీన్ని చూసారా, దీని గోల్ నేమ్ ఒకటే, దీని ప్లగ్ఇన్ కూడా ఒకటే. దిస్ యాంట్ ప్లగ్ఇన్ జనరేట్స్ బుల్డ్ ఫైల్స్ ఫర్ యాంట్. బుల్డ్ ఫైల్స్ యాంట్కి బుల్డ్ చేయడానికి ఈ కమాండ్ వాడతారు. యాంట్ టూల్ వాడేటప్పుడు ఇది వాడతారు అన్నమాట. సో మన యాంట్ రన్ వచ్చేసి మైగ్రేషన్కి. సో మనకేమి ఇది యూజ్ కాదు. సో అదే మేము యాంట్ రన్ సేమ్ అదే. సో మనకేమవుతుంది ఇక్కడ, సో ఇప్పుడు చూసారండి మనకు అవుట్పుట్ ఎలా వచ్చింది. ఇప్పుడు మనకు మేవెన్ క్లీన్ అని రన్ చేసిన తర్వాత మనకి ఈ గోల్ అనేది రన్ అయిందండి, యాంట్ రన్ అని గోల్ రన్ అయింది. ఇప్పుడు అదే చూడండి, ఇక్కడ మనకు కంపైల్ అని కొడతాను,
కంపైల్ అంటే ఏం చేసింది అది మామూలు దాని బిహేవియర్ అదొకటి, దాని బిహేవియర్ ఏం తెలుసు దానికి అదే చేసింది. సో రిసోర్స్ కలెక్ట్ చేసుకుని కంపైల్ చేసింది, బుల్ సక్సెస్ అని చెప్తుంది. సో దీనికి సంబంధం లేదు. మనం ఆ ప్లగిన్ రన్ చేయాలంటే ఏం చేయాలి? సో మనం ఈ క్లీన్ ఫేస్ పిలిస్తేనే మనకి ఈ ప్లగిన్ రన్ అవుతుంది. సో ఇక్కడ వరకు ఈ కోడ్ అర్థమైందండి మీకు ఇది. సో మనం ఎప్పుడు రన్ చేస్తున్నాం అనేది ఈ ఫేస్ పెడతాం. ఓకే, గోల్ అనేది ఏం చేయాలనేది, ఇక్కడ ఏం చేయాలనేది ఆ గోల్, మనకు బయట ప్లగిన్స్ ఉంటాయి కదా అవి పెడతాం. ఏ ప్లగిన్ కావాలంటే మన సిచ్యువేషన్ తగ్గట్టు ఆ ప్లగిన్ పెడతాం. నెక్స్ట్ ఏంటంటే మన టాస్క్, ఏం టాస్క్ ఎగ్జాక్ట్గా పెర్ఫామ్ చేయాలో ఇక్కడ ఇస్తాం. సో అంతే అండి, మనకి ఇచ్చేసేది అంతే. ఇప్పుడు నాకు ఇట్లా వద్దు, ఇప్పుడు క్లీన్ అని కొడితేనే నాకు రన్ అనే గోల్ వస్తుంది. నాకు అదే రన్ అనే ప్లగిన్ రన్ అవుతుంది. నాకు అలా వద్దు. నాకు రన్ అనే ప్లగిన్ సపరేట్గా రన్ చేయాలంటే ఎలా చెప్పండి? ఓన్లీ నేను రన్ అనే ప్లగిన్నే రన్ చేయాలి. మీ దగ్గరే ఉందండి ఆన్సర్, చెప్పాలి. రన్ అనే ప్లగిన్ రన్ చేయాలి నేను. mvn space run mvn space run. చూసారా ఏం ఎర్రర్ వచ్చింది? అన్నోన్ లైఫ్ సైకిల్. ఇది లైఫ్ సైకిల్లో ఉండే ఫేస్ అండి. ఇది మనకు లైఫ్ సైకిల్ ఫేస్. లైఫ్ సైకిల్లో మనకు రన్ ఉందా అండి? రన్ ఉన్నది కంపైల్. సో అది అందుకే ప్యాకేజ్ మనం చెప్పాను, నేను అందుకే ఇక్కడ ఇది చెప్పాను. మనకి యాక్చువల్ సింటాక్స్ ఇదండి. ఇది ఎందుకు వాడతామని చెప్పాను అందుకే క్లారిటీగా. మనం ఇవి డిఫాల్ట్ మనకు అక్కడ ప్లగిన్స్ ఉంటాయి కదా, బిల్డ్ ఇన్ ప్లగిన్స్ కదా, అందుకు ఇవి వాడుతున్నాం మేమని కంపైల్ అనేసి. ఇప్పుడు నేను పర్టికులర్గా ఒక ప్లగిన్ని పిలవాలి, అది బయట ప్లగిన్ని ఎలా ఇచ్చేసాను. ప్లగిన్ నేమును పక్కకి కాదండి కమాండ్. సింపుల్. ఇది రన్ మామూలు, అందుకే కదా ఎర్రర్ చూపిస్తుంది. ఇది దీంట్లో కాదు, దీంట్లో అయితే మనం మేమన్ కంపైల్ మేమన్ టెస్ట్ అని ఇచ్చేస్తే వచ్చేస్తుంది, దానికి అర్థమైపోద్ది. ఇది డిఫాల్ట్ లైఫ్ సైకిల్ బిల్డ్ ఇన్ ప్లగిన్స్ కాదు కదా అవి, ఇది బయట ప్లగిన్. సో అందుకు ఆ సింటాక్స్ మార్చాలి. మేవెన్ ప్లగిన్ నేమ్ ఏంటంటే యాంట్ రన్ కదా, యాంట్ రన్ ప్లగిన్ కోలన్, దాని గోల్ వచ్చేసి రన్. చూసారా ఓన్లీ రన్ వచ్చింది, రన్ ప్లగిన్ ఒకటే వచ్చింది చూసారా. సో ఇలా మనం ఎగ్జిక్యూట్ చేస్తామండి. సో ఇందాక ఇక్కడ డివైడ్ అయ్యాం. సో అలా మనకు ఆ సింటాక్స్ క్లియర్ కదా, అంటే ఈ సింటాక్స్ క్లియర్ కదా ఫస్ట్ మీకు? ఇదంతా ప్లగిన్. ఈ ప్లగిన్ ఎప్పుడు పిలవాలనేది ఒక ఫేస్ పెడతాం అంతే, ఒక ఫేస్ అనేది పెడతాం ఏకుడి పేజ్. సో దీంట్లో మనం లాజికల్ థింకింగ్ ఏమి ఉండదండి. మన డెవలపర్స్ ఇస్తారు టైప్ ఆఫ్ టెస్ట్ ఇట్లా చెయ్యి, సో దీనిని ఇప్పుడు ఇట్లా కనెక్ట్ అవ్వు అని చెప్పి వాళ్ళు ఇస్తారు, ఇన్పుట్ ఇస్తారు. మనం అప్పుడు దాకా మనం ఏం ఉండదు దీంట్లో చేసేకి. సో ఈ సింటాక్స్ రాసి కూర్చోవాలి మనం. సో ప్లగిన్స్ ఇస్తే మనకు రిలేటెడ్ ప్లగిన్ సెర్చ్ చేసుకుంటాం. మనం గూగుల్లో అంతా సెర్చ్ చేయం, ఆడే ఉంటాయి ప్లగిన్స్. మనకు ఏ ప్లగిన్ కావాలో ఆ ప్లగిన్ కాపీ పేస్ట్ చేయడం, జిఏవి కాపీ పేస్ట్ చేస్తాము. సో దాని ఒక గోల్ ఇచ్చేస్తాము. సో ఎగ్జాక్ట్గా ఏం చేయాలో మెన్షన్ చేసేస్తాం. సో దాన్ని బట్టి వెళ్తా ఉంటాం. సో ఇది మనకి ఏదో ప్లగిన్స్ అనేది లాట్ ఆఫ్ ప్లగిన్స్ ఉంటాయండి ఇక్కడ. సో ఈఎక్సి ప్లగిన్స్, ఎగ్జిక్యూషన్ ప్లగిన్స్, ఏదైనా కమాండ్స్ ఏదైనా పాస్ చేయాలంటే ఈఎక్సిసి ప్లగిన్స్ ఉంటాయి. సో దీనికి రెండు ఒకటే, దీనికి కూడా ఈఎక్సి ప్లగిన్ నేమ్ ఒకటే, ఈఎక్సిసి ఒకటే. ఇప్పుడు దీన్ని కూడా మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. దీని యూసేజ్ పేజ్లోకి వెళ్ళామంటే సో ఇది గ్రూప్ ఐడి ఆర్టిఫైడ్ ఇది తీసుకొచ్చేయడం అండి. దీన్ని కాపీ పేస్ట్ చేసుకొని మనం ఇక్కడ పెట్టేసుకొని ఆ ప్లగిన్ కూడా రాసేయచ్చు మనం. సో ప్లగిన్ లోపల ఇంకో ప్లగిన్ ఎక్కడికి ఇవ్వాలంటే ఇంకో ప్లగిన్ ఇస్తే నేను ఎక్కడ ఇవ్వాలి? ఇంకో ప్లగిన్ ఇస్తే చెప్పండి ఎడా? నేను ఇంకో ప్లగిన్ రాయాలి, ఎక్కడ రాయాలి? ప్లగిన్స్ మన సెక్షన్ గోల్స్ ప్లగిన్స్ అంటే ఎవరు కరెక్ట్ చెప్పారు ఫస్ట్, రోహిత్ గారా? సో
ఇక్కడ అండి ప్లగ్ఇన్స్ లోపల కదా, అందుకే కదా ప్లూరల్ వచ్చిందంటే దాని లోపల చాలా ఉంటాయని చెప్పాను. సో ఇక్కడ రాయాలి, ఇక్కడ ఇంకో ప్లగ్ఇన్ రాసుకోవడమే మళ్ళీ. ఓకే ఓకే ప్లగ్ఇన్స్ లోపల ప్లూరల్ వచ్చింది కదా, దాని లోపల చాలా ప్లగ్ఇన్స్ ఇంతే, మొత్తం ఇట్లా ప్లగ్ఇన్స్ పెట్టుకుంటూ పోవడం. సో ఇలా ఉంటుంది, మనం చూద్దాం ఇంకా ఈఎక్సిసి ప్లగ్ఇన్ అది చూద్దాం తర్వాత. ఇంకా ఉన్నాయి కాన్సెప్ట్స్, మంచి కాన్సెప్ట్స్ ఉన్నాయి, సో వాటికి కూడా వెళ్దాం. స్నాప్ షాట్ ఉంది, యా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? డౌట్స్ ఉన్నాయి ఏమన్నా? మళ్ళీ ఒకసారి వీడియో చూసినాక యా ఒకసారి చూడండి, దీంట్లో మనకేమంత ట్రిక్కీ జాబ్స్ ఏం కాదు దీంట్లో. సో దీన్ని ఎక్కువగా జెన్కిన్స్ ద్వారా యూజ్ చేసి రన్ చేస్తుంటారు. మేమంతా డైరెక్ట్గా వర్క్ చేసేది తక్కువ అండి. ఓకే సో అది డిప్లాయ్మెంట్ అయ్యి జెన్కిన్స్లో చూపించగలుగుతాం, దీనిలో ఉండదు అసలు డిప్లాయ్మెంట్. మేమన్కి డైరెక్ట్ డిప్లాయ్మెంట్ లేదు, జెన్కిన్స్ ద్వారా జెన్కిన్స్లో దీన్ని మేమన్ని కనెక్ట్ చేసుకొని అక్కడ ఎగ్జిక్యూట్ చేస్తాం. ఓకే ఓకే అండి, సీ యూ టుమారో. ఓకే సో ఇంకా కంటిన్యూస్గా తీసుకుందాం క్లాసెస్ ఇవి. ఓకే ఓకే అండి, బాయ్. బాయ్. సీ యూ టుమారో. See you tomorrow.